హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే బ్రహ్మర్షి పత్రి సార్ గురువు గారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అలానే ఈ జూమ్ లో విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా శతకోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ రోజు మనతో శ్యామల మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. నిన్న ఎంతో గొప్పదైన శ్రీకృష్ణ అమృతంది ఉత్తర గీత జ్ఞానం సారం అనేది మనం విన్నాము. దాని యొక్క కంటిన్యూషన్ తో ఈరోజు పార్ట్ 2 గా సెషన్ గా మేడం అనే వాళ్ళు మనకి ఎంతో గీత బోధ అనేది చేయడానికి, అంటే ఆత్మబోధ అనేది మనకు అందించడానికి ఈ రోజు మన ముందుకు వచ్చారు మాస్టర్స్. మేడం ని బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతిస్తాం. స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్ అందరికి. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ కు, జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో మరి మనము నిన్న ఉత్తర గీత జ్ఞానసారం, శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం నుంచి, బ్రహ్మ ప్రతిపాదక యోగం నుంచి, అట్లాగే కొన్ని మరి బ్రహ్మ సందర్శన యోగం గురించి, తురియ జ్ఞాన యోగం నుంచి, అట్లాగే గీతాసార యోగంలో నుంచి కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చాము. ముఖ్యంగా బ్రహ్మ ప్రతిపాదక యోగం నుంచి మొదటి అధ్యాయం నుంచి మనము అర్జున జిజ్ఞాస తోటి పరమాత్మ తత్వాన్ని గురించి, మరి దాన్ని నేను ఎలా తెలుసుకోగలను అని శ్రీకృష్ణుని అడిగినప్పుడు ఆ సర్వాత్మ తత్వం ఎలా ఉంటుంది అన్న దాని గురించి, అలాగే మరి మరి ఆ యోగీశ్వరుడు గురించి, ఎలా ఉంటారు యోగీశ్వరులు అనే దాని గురించి, అలాగే ఆ దాన్ని తెలుసుకోవాలి అంటే మనం చేయాల్సిన ధ్యాన పద్ధతి గురించి తెలుసుకున్నాము. మరి శ్వాసకి హంసకి రెండిటికి, అలాగే అంటే మన శ్వాసకి మనసుకి ఆ సంబంధం గురించి, శ్వాస హంస గురించి తెలుసుకున్నాము. మరి పరమావధి జీవితానికి, మానవ జీవితానికి పరమావధి గురించి కూడా మనము నిన్న శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన దాని గురించి కొంత చెప్పుకున్నాము. మరి అట్లాగే ఈ రోజు కూడా మరి ఇంకొన్ని శ్లోకాలు మనం చెప్తున్నాం మాస్టర్. మరి ఈ రోజు మనకి ఈ ధ్యానం అలాగే ఆత్మ జ్ఞానంలో సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి మనకి ఏ విధంగా చెప్పారో మరి భగవద్గీతలో మనకి తెలుసు ఇది. మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని చెప్తారు. అంటే ఆ జ్ఞానాన్ని మహాత్ములైన తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలి అంటే వాళ్ళకి వినమ్రంగా నమస్కరించేది, మరి వాళ్ళు ఏదైనా సేవను కోరితే మరి సేవించి, మరి ఆ పరిప్రశ్న సరైన ప్రశ్నలు వేయాలి. అంటే ప్రాపంచకానికి సంబంధించింది కాకుండా మరి ఆత్మజ్ఞానానికి సంబంధించింది మరి వేస్తే ఒక సద్గురు ఎంతో ఆనందపడతాడట. మరి అట్లా కపటం లేకుండా, అంటే టెస్ట్ చేయడానికో గురువుని తనకు ఎంతవరకు తెలుసు అన్నది, లేదంటే మరి తనకు తెలిసింది ఈయనకి తెలిసింది రెండింటిని కంపేర్ చేసుకోవడం, అలాంటి కపటంగా మనం లోపల నుంచి అలాంటి ప్రశ్నలు కాకుండా, సో మరి అలాంటి మహాత్ములు మరి దొరకటం చాలా చాలా అరుదు. మరి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. మరి బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత, మరి నిన్న మనం చెప్పుకున్నాం ఒక సోల్ వచ్చేసి మరి ఎన్నో రకాల జన్మలు తీసుకుంటుంది. దాదాపుగా ఒక 400-500 జన్మలు తీసుకుంటే గాని మరి అసలు మానవ జన్మ లభించి అందులో కూడా మరి ఎన్నో గుణాలతోటి ఎన్నో జన్మలు తీసుకొని ఒక మరి మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుంటే ఇన్ఫాంట్ సోల్ గా, అలాగే బేబీ సోల్, అలాగే మెచ్యూర్ సోల్ గా, మరి అలాగే ఓల్డ్ సోల్, మరి అట్లాగే విముక్తాత్మగా, ఆ అలా విముక్తాత్మగా అయిన తర్వాత ట్రాన్సెండెంటల్ సోల్ నుంచి మరి ఇన్ఫైనైట్ సోల్ కిందకు మారటం జరుగుతుంది అనమాట. సో అలా ఇక్కడ ఏం చెప్తున్నారు? బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మలు తీసుకున్నాక జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అప్పుడు జ్ఞానవంతుడు అవుతారట. ఏ విధంగా? మాం ప్రపద్యతే,
అంటే తన్ను తాను తెలుసుకుంటాడు. తన్ను తాను ఎరిగిన తానెపో శివయోగి అంటారు వేమన. మరి ఆ మనల్ని మనం తెలుసుకోవడమే. నేను అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? నన్ను నేను తెలుసుకుంటానన్నమాట. మన ఆత్మ గురించి, మన ప్రయాణం ఎచటి నుంచి వచ్చు ఎచటికి తాబో నిద్ర చందమెరుగ నేర్చెనేని. మరి ఆ నిద్ర గురించి, ఆ చావు అంటే ఏమిటి, మరి ఈ రాకపోకలు ఏవైతే ఉన్నాయో, మనం ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఇవన్నీ కూడా మరి ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మనము తెలుసుకుంటాము. ఎక్కడి నుంచి ప్రయాణం చేసి మనలోకి అంతర్యానం చేయడం ద్వారా మరి మనల్ని మనం తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. ఎందుకంటే ఆ విశ్వం అంతా కుదించి ఒక 6 అడుగులుగా చేస్తే మనం, సో అంతా ఆ విశ్వంలో ఉన్న రహస్యాలన్నీ మరి మనలోనే మనం క్రియేట్ చేసినప్పుడు మనలోనే దాగి ఉన్నాయన్నమాట. అంతా కూడా ఆ రహస్యం మనల్ని మనం ఎప్పుడైతే అంతర్యానం ద్వారా తెలుసుకుంటామో మరి విశ్వంలో రహస్యాలు అన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో అది ఏం చెప్తున్నారంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటే జ్ఞానవంతుడు అవుతారు. మాం ప్రపద్యతే అంటే నన్ను నేను తెలుసుకుంటా, తన్ను తాను తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి అంటే ఉన్నదంతా కూడా వాసుదేవుడే. అంటే ఏంటంటే విష్ణు తత్వమే, పరమాత్మ తత్వమే. ఈశావాస్యం అంటాం కదా. ఈశ్వర సర్వభూతానం అంత కనిపించే అంతటిలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఇక్కడ ఈశ్వరుడు అన్నా మరి పరబ్రహ్మ వ్యాపించి ఉన్నాడన్నా వాసుదేవుడు వ్యాపించి ఉన్న ఇవన్నీ అంటే వ్యక్తికి ఒక పేర్లు కావు. విష్ణు అంటే విష్ణు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ విష్ణు వేరు, మరి ఈశ్వరుడు వేరు, మరి అల్లా వేరు. అది ఇట్లా కాదు. అదంతా ఏంటంటే అది తత్వం, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అంతా వ్యాపించి ఉన్న చైతన్యం ఏదుందో ఫండమెంటల్ కాన్షియస్నెస్. ఆ ఫండమెంటల్ కాన్షియస్నెస్ గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. వాసుదేవ సర్వమితి అంటే ఇక్కడ కృష్ణుడు నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పడంలో మరి వాసుదేవుడు తను తాను చెప్పుకుంటూ చెప్పడంలో అర్థం ఏంటంటే తను ఆ స్థితిలో ఉన్నారంటే ఫండమెంటల్ కాన్షియస్ నేనే. మరి ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో భేదం లేదు, ఆ పరమాత్మ సృష్టించిన ఈ జీవాత్మను సృష్టించిన పరమాత్మ అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో మొత్తం అన్నిటిలోనూ తనే ఉంటారు. మరి అంతా తానే, అంతా తనలోనే అంతా చూసుకుంటారు, అందరిలోనూ తనని చూసుకుంటాం అనమాట. అంతా నేనే అన్న అది ఒక సత్యాన్ని తెలుసుకున్న ఆ యొక్క ఆ ఫండమెంటల్ కాన్షియస్ ఇక్కడ వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. అంటే అలాంటి మహాత్ములు, అలాంటి సద్గురువులు మరి దొరకటము సుదుర్లభ, మనకి చాలా కష్టము. మరి అప్పుడు మరి అట్లాంటి గురువులు దొరికినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మనకి భగవద్గీతలో ఇలా చెప్పారు. ప్రణిపాతేన తద్విద్ది ప్రణిపాతేన. మరి మనం ఏదైతే ప్రణిపాతము అంటే ఏంటంటే మన ఆ ఇంద్రియాలను మరి ఆ ఇంద్రియాలను అన్నిటినీ కూడా మరి అంతర్ముఖం చేసుకుంటూ అన్నిటినీ మనం సమర్పించి అంటే భక్తితో, అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఏదైతే ఫిజికల్ వరల్డ్ కి సంబంధించినయో దానికి సంబంధించిన ప్రశ్నలు అవి కాకుండా మనం అడిగేది ఆ ఆత్మ గురించి అడగడం అన్నమాట. ఏదైతే మరి నచికేతుడు యమధర్మరాజుని మరి ఆయన కోసం 3 రోజులు ఆయన గుమ్మం దగ్గర వెయిట్ చేసి మరి అక్కడ యమధర్మరాజు నచికేతుడు మరి ఆ చిన్న పిల్లవాడైనా చక్కటి ప్రశ్నలు వేస్తాడు. తన గురించి తాను తెలుసుకోవాలి, ఆత్మ గురించి, చావు పుట్టుకల గురించి, వీటి గురించి మరి చెప్పమని అన్నప్పుడు యమధర్మరాజుని ఆయన అంటాడు, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, ఇంకా నీకు ఈ విషయాలు ఎందుకు అని డైవర్ట్ చేయడానికి చూస్తాడు. అంటే వీళ్ళు ఎంతవరకు మరి దానికి తెలుసుకోవాలన్న తపన ఉంది అన్నది ఆ గురువు కూడా టెస్ట్ చేస్తాడు అనమాట. ఫస్ట్ నిజంగానే ఉందా లేదా అన్నది, దానికి అర్హత ఉందా లేదా, వీళ్ళకి చెప్పినా అర్థం చేసుకోగలరా లేదా అన్నది ముందు తెలుసుకోవాలిగా. అన్నప్పుడు ఆయన ఎంత చెప్పినా నీకు అన్ని ఇస్తాను, మరి సర్వ సంపదలు ఆయుష్ కూడా నీకు ఇస్తాను అన్నప్పుడు నాకు ఆయుష్ అవన్నీ కూడా ఏం అక్కర్లేదు అంటాడు. ఎందుకంటే ఆ దేవతలు కూడా మరి కల్పాంతంలో మరి వదిలేయాల్సిందే. ఆ ఉన్న శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాల్సి వస్తుంది, అది ఎప్పటికైనా తప్పదు. కానీ ఈ శరీరం ఉండగానే శరీరం ఎప్పుడు పోతుందో తెలియదు. మనం ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైంలో మనము ఇక్కడ మరి వచ్చి ఉన్నాం. దాన్ని మరి ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకొని మరి మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. మనం ప్రాణంలో ఉన్నప్పుడే
మరి ఆ తత్వాన్ని మన శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి, లేనప్పుడు తెలుసుకోవడం కాదు అది. ఆ ఉన్నప్పుడే మనము ఈ పరబ్రహ్మ స్వరూపం, మనకి తనకి తేడా లేదు, తనలో నుంచే మనం వచ్చాము అన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతారో ఆ సశరీరంగానే, మరి అది అట్లా తెలుసుకొని మళ్ళీ దాని సత్యంలో జీవించి ఉన్నవాళ్ళు ఈ సద్గురువులు అందరూ కూడా. సో మరి అలాంటి మహాత్ములు దొరకటం చాలా కష్టము అని చెప్తూ మనకి ఇక్కడ ఉత్తర గీతలో ఏం చెప్తున్నారో సద్గురు ఆవశ్యకత గురించి ఒకసారి చూద్దాం మాస్టర్. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణ లక్ష్మణై జ్ఞేయం స్వయమేకాగ్రవేదినా. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణ లక్ష్మణై జ్ఞేయం స్వయమేకాగ్రవేదినా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సర్వవ్యాపకము జ్యోతి స్వరూపమైన బ్రహ్మాత్మలో జీవాత్మ ఐక్యం చెందే ఆ లక్షణాలన్నిటినీ మరి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన బోధిస్తున్నప్పుడు మనము ఏకాగ్ర చిత్తంతో విని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఎందుకంటే ఆ గురువు ఎన్నో సార్లు మరి ఆ ఆత్మ ప్రయాణాన్ని ఎన్నో జన్మలు ఆయన కూడా ఎత్తి తర్వాత మరి ఈ ఆ ఎంతో చక్కగా ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని గురించి, ఆ లక్షణాల గురించి, మరి ఆ జర్నీ గురించి ఆయన చేసి ఉన్నారు గనక ఆయన దాంట్లో వచ్చే మరి ప్రాబ్లమ్స్ గురించి చెప్పగలుగుతారు. మరి ఆ పరబ్రహ్మ లక్షణం గురించి, సత్యాన్ని గురించి ఆయన ఏ విధంగా దర్శించారన్న దాని గురించి కూడా మరి ఎక్స్పీరియన్స్ ఉంటుంది గనక మరి వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఏకాగ్ర చిత్తంతో విని తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే బ్రహ్మజ్ఞాని అయిన ఆ సద్గురువు యొక్క ఉపదేశాల ద్వారా మరి ఆ జీవాత్మ బ్రహ్మాత్మల యొక్క స్వరూప గుణగణాలు, మరి ఆ జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత్వం అన్నీ కూడా మనం ఏకాగ్ర చిత్తంతో విని గ్రహించి వాటిని మరి అనుసరించి క్రమ పద్ధతి ప్రకారంగా మరి ధ్యాన సాధన మనం కొనసాగించి మరి ఆ సర్వవ్యాపకత్వం ఏదైతే ఉందో మరి దాన్ని మనం ఆ అర్హత పొందుతామన్నమాట. దాన్ని ఎప్పుడైతే ఒక సద్గురువు అంటే ఏంటంటే అక్కడ ఆయన అనుభవ జ్ఞానాన్ని పొంది ఉన్నారు. మరి అది గ్రంథాల రూపంలో కూడా మనకి ఎంతో మంది సద్గురువులు ఉంటాయి. సో వాటిని అన్నిటినీ కూడా మనము చదివినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ స్వరూప స్వభావాలు అన్నీ కూడా మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చినప్పుడు మరి ధ్యాన సాధన ద్వారా మరి మనము సాధన చేసుకొని మనమే అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. ఎట్లా అయితే మనకి ఒక మ్యాప్ ఉంటుంది, గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ లో మనకి దారి కనిపిస్తుంది, గురువు మనకి సద్గురువు దారిని చూపుతాడు అనమాట. ఆ చూపినప్పుడు మనము ఆ దారి గుండా మనమే నడవాలి. ఎవరైనా మనం ఇలా ఉంటుంది, ఒక అడ్రస్ అడిగామనుకోండి, నాకు ఇది కావాలి, ఇట్లా కావాలి అని అడిగినప్పుడు ఆ అడ్రస్ ప్రకారం వాళ్ళు మనకి చెప్తారు. రూట్ మ్యాప్ చెప్పినప్పుడు మనమే నడవాలి కదా. ఆ రూట్ మ్యాప్ లో వాళ్ళు చెప్పింది ఇది ఇలా చూపించగానే అక్కడ గూగుల్ మ్యాప్ లో మనం అక్కడికి వెళ్ళిపోం కదా. సో మనమే మనంతటా మనమే జర్నీ చేయాలి. దానికి ఆ జర్నీకి కొంత టైం అనేది మరి పడుతుంది. పాలు మరి పెరుగు అవ్వడానికి ఒక టైం పడుతుంది. ఆ పెరుగు నుంచి మరి మధ్యగా వెన్న, ఈ వెన్న నుంచి మరి నెయ్యి అవ్వడానికి ఏ విధంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఒక తోడు. మరి ఈ పాలు పెరుగుగా మారాలి అంటే ఒక చిన్న తోడు అనమాట. సో అట్లా గురువు మనకి మరి ఆ ఆ రసాయనం ఏదైతే ఉందో అది మార్పు చెందడానికి మరి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఒక ఆ తోడు అనమాట. ఆ పాలు పెరుగుగా మరి పెరుగు వెన్నగా వెన్న మరి ఎట్లా అయితే నెయ్యిగా మారుతుందో మరి ఆ నెయ్యి మరి ఆ యజ్ఞం చేయడానికి మనం యూజ్ చేస్తారు. సో అది ఆవిరవుతుంది మనకి ఆ నెయ్యి, దాని క్యారెక్టరిస్టిక్ చూస్తున్నా కూడా. సో అట్లా మనకి ఏంటంటే ఇది ధ్యానం ద్వారా ఏంటంటే మనము ఆవిరయ్యే స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంతసేపు ధ్యానం అది చెయ్యాలి అంటే మరి వాటర్ ఉంది, ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బాయిలింగ్ అయిన తర్వాత అది ఆవిరవ్వాలి అంటే దానికి అన్ని డిగ్రీస్ లో అది బాయిల్ అయితే గానీ దానికి అక్కడ ఆవిరయ్యే లక్షణం అనేది రాదు. వెంటనే మనకి పెట్టగానే పొయ్యి మీద రాదు కదా, అది ఆవిరవ్వదు, మరి ఆవిరవ్వదు. సో దానికి ఆ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్, 101 డిగ్రీ సెల్సియస్ ఏది ఉందో అది దానికి ఆ బాయిలింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాతనే అది ఆవిరవడం జరుగుతుంది. సో అట్లాగే మరి మనం ధ్యాన స్థితిలో కూడా మనం కూర్చుని మెడిటేషన్ చేస్తున్నప్పుడు
మరి ఆ బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాకా వచ్చి అప్పుడే మనకి ఆవిరయ్యే ఏదైతే ఉందో మరి ఆ లయం అయ్యే కెపాసిటీ అనేది ఆ మనస్సు నిశ్చల స్థితికి రావడం అనేది జరుగుతుంది. అందుకే మనకి పత్రిజీ ఏం చెప్తారంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా చెయ్యాలి. అంటే మనకేంటంటే ఆ టైం వరకు మనకి ఆ మనస్సు నిశ్చలం అవడానికి అన్ని కూడా శాంతించడానికి ఆ వేవ్స్ అన్ని కూడా మరి ఆ టైం పడుతుంది. అన్నం ఉడకటానికి అలాగే పాలు మరి పెరుగుగా మారడానికి మరి ఎలా టైం పడుతుందో అలాగే వాటర్ ఏదైనా బాయిలింగ్ అయితే ఆ పాయింట్ నుంచే అది ఆవిరవటం స్టార్ట్ అవుతుంది. సో అట్లా మరి మన ఆ ఆ సాధన కూడా ఆ విధంగా మనము కొనసాగించాల్సి ఉంటుంది అనమాట. ఆ సద్గురువు మరి మనకి ఇవన్నీ కూడా మనకి చెప్తారు. పత్రిజీ మరి ఎన్ని వీడియోస్ లోనో మనకి ఎంసీ ఛానల్ ద్వారా అయితే ఏమి ధ్యాన మహాయజ్ఞాల్లో అయితే పత్రిజీ భగవద్గీత అసలు చెప్తూ ఉంటే ఎంత బాగుండేదంటే స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి కూర్చొని మనకి చెప్తున్నాడా ఆయన అంటే ఆ రాసిన వాళ్ళకి ఆ డెప్త్ ఏంటనేది తెలుస్తుంది. ఆ శ్రీకృష్ణుడు ఏ భావంతో చెప్పాడు ఎలా చెప్పారు అన్నది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే దానిది ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది. ఒక ఆత్మ విజ్ఞానికే ఆత్మ విజ్ఞానం గురించి అర్థమవుతుంది. ఆత్మ జ్ఞానికి కూడా మళ్ళీ ఆత్మ విజ్ఞానం అర్థం కాడు. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మరి మణిపూరక చక్రంలో ఉన్న వాళ్ళకి మరి సహస్రార చక్రంలో ఉన్న వాళ్ళు అర్థం కారు. మూలాధార చక్రంలో ఉన్న వాళ్ళకి మణిపూరక చక్రంలో ఉన్న వాళ్ళు అర్థం కారు. సో మరి అలాగే కొద్దిగా మరి ఎలా ఏదైతే మరి విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళకి ఆజ్ఞా చక్రం గురించి కొద్దిగా చెప్తున్నా కానీ ఒక ఐడియా ఉంటుంది, అర్థం చేసుకోగల కొంచెం కెపాసిటీ ఓకే అది ఉండొచ్చు ఇలా ఉంటుంది అన్నది. అలాగే ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళకి సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం కొద్దిగా అర్థం అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా అర్థం చేసుకోలేరు అన్నమాట. సో ఎక్కడైతే మనం ఆగిపోయామో మరి అక్కడి నుంచి ఆ మనం మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే మరి ఆ ధ్యాన పద్ధతిని ఆ క్రమ పద్ధతిలో మన ధ్యాన సాధనని ఏదైతే గురువుగా విన్నామో మరి మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మన గురుగారు ఏం చెప్పారంటే ఎంతో మంది యోగులు గురువులు ఉన్నారు. వాళ్ళ యొక్క పుస్తకాలు చదవండి. ఎవరికి మరి ఫిజికల్ గా ఆధారపడొద్దని చెప్పారు గురువుల్ని. ఒక అంటే గురువు అంటే ఇక్కడ ఒక చైతన్యం అన్నమాట. ఒక ఫిజికల్ బాడీ రూపంలో చూడటం కాకుండా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకోవడం, వాళ్ళ లక్ష్యం ఏమిటి, మరి వాళ్ళ యొక్క జ్ఞానం ఏమిటి, సో దాన్ని ఆ సారాన్ని జ్ఞాన సారాన్ని తీసుకోవడం. అట్లాగే మరి మన శ్వాసని మన గురువుగా మరి ఎప్పుడు కూడా మన శ్వాస మన దగ్గరే ఉంటుంది. ఫిజికల్ గా గురువు మన దగ్గర లేకపోవచ్చు. సో ఏ డౌట్ వచ్చినా మరి శ్వాస గమనిస్తూ మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మన శ్వాసే మన గురువు. మరి మన గురువు దగ్గర మనం ఎప్పుడు కూర్చోవాలని పత్రిక మనకి చెప్పారు. సో అట్లాగే మరి మనకి ఇంకా ఏం చెప్పారో చూద్దాం మాస్టర్స్. మరి గురువు యొక్క ఆవశ్యకత, సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి మరి ఈ విధంగా మరి మనకు చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. అట్లాగే మరి మనకి నెక్స్ట్ తురియ బ్రహ్మ ప్రతిపాదక యోగం నుంచి కొన్ని తీసుకున్నాము. అట్లాగే మరి యోగి ఆ, మరి ఎలా ఉంటారు, అహం విలీనమైన బ్రహ్మాత్మ తత్వంలో ఉన్న యోగి ఎలా ఉంటారు అన్న దానికి మనకి ఒక శ్లోకం గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం మాస్టర్. ఇక్కడ నేను హంస అనే దాని గురించి చెప్పుకున్నాను కదా. ఇక్కడ మనకి సో ఇది తురియ జ్ఞాన యోగంలో మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఈ తురియ జ్ఞాన యోగం ఏదైతే ఉందో మనకి తెలుసు. తురియము అంటే మనకి ఇది చతురియము. మరి మరి ఇంకేం చెప్తారంటే తురియము అన్న దానికి చతురియము, అలాగే స్వచ్ఛమైన ఎరుక అన్న మీనింగ్ కూడా ఉందన్నమాట. సో తురియము అంటే ఏంటంటే ఇక్కడ మనకి మనకి మామూలుగా మన అవేర్నెస్ అనేది ఉందో ఏదైతే ఉందో అది 4 రకాలుగా ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు కదా. ఏదంటే జాగ్రత్త స్థితి, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, అలాగే తురియము. ఇవి 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను లేచి ఉన్నాను కదా,
ఇది నాది జాగ్రత్త అవస్థ, నేను లేచి ఉన్నాను, జాగ్రత్తలో ఉన్నాను, లేచి ఉన్నాను, నిద్ర లేచి ఉన్నాను. అలాగే పడుకున్నాను అనుకోండి, నిద్రపోతున్నప్పుడు అందులో ఏముంటాయంటే స్వప్నావస్థ అనేది ఒకటి ఉంటుంది. అంటే పడుకున్నప్పుడు మనం మెల్లిగా నిద్రలోకి వెళ్తాము, కానీ డీప్ స్లీప్ కాదు, కానీ డ్రీమ్ స్టేట్ లో ఉంటాం అనమాట. సో అది మరి స్వప్నావస్థ. లేచి ఉన్నది ఒకటి, స్వప్నావస్థ ఒకటి, నిద్రలో. అట్లాగే సుషుప్తి అయితే ఏదైతే ఉందో అది డీప్ స్లీప్ మనకి. సో ఈ 4 స్టేజెస్ లో ఇది డీప్ స్లీప్. ఇదంతా మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, నిద్ర వరకు వస్తుంది. కానీ తురియము అనేది ఏదైతే ఉందో 4వ స్థితి, ఈ 4వ స్టేజ్ ఏదవుతుందంటే ఇది స్వచ్ఛమైన ఎరుక అనమాట. ప్యూర్ సుప్రీం అవేర్నెస్ ఏదైతే ఉందో, ఆ సాక్షిభావ స్థితి, సుప్రీం అవేర్నెస్, ఆ ట్రూ సెల్ఫ్ మనది ఏదైతే ఉందో ఆ ఆత్మ గురించి మనకి తెలుస్తుంది అనమాట. సో ఇదంతా అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఆ డీప్ మెడిటేషన్ లో, ఆ సమాధి స్థితిలో అది మనకి పూర్తి ఎరుకతో ఉంటాం. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు మనకి అది నిద్రలో ఒక్కోసారి నిద్రపోయి లేచినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మరి ధ్యానంలో పూర్తిగా ఎరుకగా ఉన్నప్పుడు శక్తిని తీసుకొని లేచిన తర్వాత మనం చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం. ఇక్కడ ఏంటంటే మనకి నిద్ర అలాగే ధ్యానము ఈ రెండిటి మధ్య తేడా ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు మనం పూర్తి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాము, మనకి అవేర్నెస్ ఉండదు, కాన్షియస్ తో ఉండము. కానీ ధ్యానంలో మనకి అవేర్నెస్ ఉంటుంది, మనకు ఆ సౌండ్స్ కూడా వినిపిస్తాయి. చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నది, సౌండ్, చిన్న చిన్న సౌండ్లు కూడా మనకు బాగా వినిపిస్తుంది. ఎక్కడో పక్షి కూతలు అవి ఉన్నా కూడా అవి కూడా వినిపిస్తుంది. కానీ మన అవేర్నెస్ ఏదైతే ఉందో ఆ దాన్ని మనం కోల్పోమన్నమాట. సో మొత్తం అంతా నేనే అన్న ఒక స్థితి ఉంటుందన్నమాట. మొత్తం అంతా అవేర్నెస్ లో ఉంటాము. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కంప్లీట్ గా. సో అది ఒక ఈ తురీయ స్థితిలో ఏంటంటే అది బియాండ్ థాట్ ఉంటుంది. అలాగే మరి ప్రతిదీ కూడా మనకు ఆ థాట్స్ ఏమీ రావన్నమాట. ఆ ప్యూర్ కాన్షియస్ సచ్చిదానంద స్వరూపం, సచ్చిదానంద రూపం అంటాం కదా, అది ఏదైతే ఉందో అది ప్యూర్ బ్లిస్ఫుల్ స్టేట్ అన్నమాట. ఒక రకమైన ఆనందకరమైన ఆ, ఆ, పూర్తిగా అంటే ఎవర్ ఎగ్జిస్టింగ్. అలాగే మరి ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట తురియ స్థితి అంటే. సో ఇక్కడ మనకి చెప్తున్నది 3వ అధ్యాయం ఏంటంటే తురియ జ్ఞాన యోగం. సో ఇక్కడ తురియ జ్ఞాన యోగం అంటున్నారు. తురియ జ్ఞాన యోగం అంటే ఆ తురియ స్థితి ఏదైతే ఉందో 4వ స్టేజ్, చతురీయం అంటాం కదా, అది 4వ స్టేజ్, స్వచ్ఛమైన మరి ఎరుక అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. దృశ్యతే చేత్ ఖగాకారం, ఖగాకారం విచింతయేత్, సకలం నిష్కలం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్గతం. దృశ్య దృశ్యతే చేత్ ఖగాకారం, ఖగాకారం విచింతయేత్, సకలం నిష్కలం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్గతం. అంటే ఇక్కడ ఖగం అంటే ఏంటంటే హంస. ఖగము మనం నిన్న చెప్పుకున్నాం కదా, హంస. ఖగాకారం అంటే హంస స్వరూపమైన ఆకారము. అంటే ఇక్కడ మనకి ఆ శ్వాస ఏదైతే హంస అంటే మనం చెప్పుకున్నాంగా, హ అంటే పరబ్రహ్మ, పరమాత్మ, స అంటే జీవాత్మ. మధ్యలో ఉన్నది ఆ శూన్య స్థితిలోనే మనము ఆ జీవాత్మ ఏదైతే ఉందో తనకి మరి ఆ అహం బ్రహ్మాస్మి ఏదైతే ఉందో, మరి నేనే ఆ బ్రహ్మను, నేనే అది అన్న విషయం, పరమాత్మను రెండు విడిగా లేవు అన్న విషయం తెలుస్తుంది మనకి. పత్రిజీ చాలా సార్లు ఒక శ్లోకం చెప్తారనమాట. సో ముండకోపనిషత్తులో అదొక శ్లోకం ఏంటంటే, ద్వాసుపర్ణ సైజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయూరన్యహో పిప్పలం స్వాదత్ అనన్యన్ అశ్నో అభిచాకశీతి అని చెప్తారు. అంటే అదేంటంటే ద్వాసుపర్ణ సైజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాత్. అంటే రెండు పక్షులు ఉంటాయి, ఒకటి బంగారు పక్షి, ఒకటి మామూలు పక్షి. అంటే ఇక్కడ బంగారు పక్షి అంటే ఏంటంటే మనకి దాన్ని రిసెంబ్లెన్స్ గా చెప్తున్నారు అనమాట. ఆ పరమాత్మ ఏదైతే ఉందో అది బంగారు పక్షి కింద. అట్లాగే నార్మల్ అది రెండు ఒకటే పక్షులు. అవి చెట్టు మీద కొమ్మ మీద ఉంటాయి. ఒకటి పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది అనమాట. ద్వాసుపర్ణ రెండు పక్షులు, రెండు బంగారు పక్షులు. సయుజ సఖాయ రెండు కూడా ఫ్రెండ్స్ అన్నట్టు అవి. సమానం వృక్షం పరిషస్వ జాతే.
సో అవి రెండు కూడా ఆ వృక్షం మీద ఉంటాయి. ఇది మనకి ముండకోపనిషత్తులో ఒక శ్లోకం అన్నమాట. దీని గురించి చెప్తారు. సో అవి రెండు కూడా ఉంటాయి. ఒక పక్షి పైన ఉంటుంది, ఒక పక్షి కింద ఉంటుంది. ఈ కింద ఉన్న పక్షి ఏంటి? సమానం వృక్షం పరిషస్వ జాతే మరి తయోరన్యోహ పిప్పలం స్వాద్యస్ అశ్నన్ అనశ్నం. ఒకటేమో కింద ఉన్న ఆ పళ్ళు ఏవైతే ఉన్నాయో తింటూ ఉంటుంది, ఒకటి ఏమి తినదు, తినకుండా అలా కూర్చుని చూస్తూ ఉంటుంది అనమాట. కింద ఉన్న పక్షి ఏంటంటే చేదు పళ్ళు, తీపి పళ్ళు రెండు కూడా తింటూ ఉంటుంది. మరి చేదు పళ్ళు తిన్నప్పుడేమో దానికి నచ్చదు కదా, అది అయిష్టంగా ఫీల్ అవుతూ, తీపి పళ్ళని తిన్నప్పుడు మరి చాలా ఆనందపడుతూ, సో కాసేపు ఆనందం, కాసేపు మరి ఇష్టం లేకుండా ఉండడం. సో ఈ రెండింటిని తింటూ ఉంటుంది. దాని పైన దాన్ని చూస్తూ ఉన్నప్పుడు పైది మాత్రం దానికి ఏ మాత్రం ఆ అట్లాంటి విల్లింగ్ ఏం లేదనమాట. అది ఒక సాక్షిభావ స్థితిలో, ప్యూర్ కాన్షియస్ ఏదైతే ఉందో దాని స్థితిలో దీన్ని చూస్తూ ఉంటుంది తప్పితే ఇదేం చేస్తుంది, ఒక్కోటి తింటూ పైకి ఎక్కుతూ ఉంటుంది. అది రెండవది తినదు. ఇది అంటే ఏంటంటే ఇది జీవాత్మ కింద, అది పరమాత్మ కింద మనకి ఇక్కడ కంపేర్ చేసి చెప్తున్నారనమాట. ఇక్కడ జీవాత్మ ఏదైతే ఉందో శరీరాన్ని తీసుకుని వచ్చింది, సుఖాలని దుఃఖాలని రెండింటిని అనుభవిస్తూ ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు మరి సంతోషిస్తూ, మరి దుఃఖం వచ్చినప్పుడేమో మరి దుఃఖపడుతూ, అంటే తీపి ఫలాలు అంటే సుఖము అనమాట, ఆనందిస్తూ ఉంటుంది. అలాగే మరి చేదు ఫలము అంటే మరి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ పైన దాన్ని చూస్తూ ఉంటుంది. అయ్యేది ఇదేంటి, నేను ఆనందం దుఃఖం అనిపిస్తుంది, దానికి ఏమీ లేదా, అది అది భలే ఎప్పుడు హాయిగా ఉంది అని అనిపిస్తుంది అట దానికి. అది ఎప్పుడు ఆనంద స్థితిలోనే ప్యూర్ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంది. మరి ఆ కంప్లీట్ దానికి ఏమీ లేదా అని చూస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కటి తింటూ పై పైకి వెళ్తే తీరా చూస్తే అది నేను ఒకటే అన్న విషయం దానికి తెలుస్తుంది. అది వేరు, నేను వేరు కాదు, రెండు మరి మేమిద్దరం ఒకటే అన్న విషయము దానికి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఒక్కొక్కటి తింటూ పైకి ఎక్కినప్పుడు. అంటే ఏంటంటే ఇక్కడ జీవాత్మ కూడా ఎన్నో జన్మలు తీసుకుంటూ సుఖదుఖాలను అనుభవిస్తూ తర్వాత ఆ పైకి చూస్తూ, అంటే ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం కదా మనము. మనం ఏమనుకుంటాం సాధారణంగా, పరబ్రహ్మ అంటే ఏంటంటే ఎక్కడో ఒక చోట, ఏదో ఒక లోకంలో ఎక్కడో పైన ఎక్కడో ఉన్నాడు, అందరు రాతలు రాస్తూ మరి సుఖ దుఃఖాలు నాకు ఇస్తూ రాస్తున్నాడు అని అనుకుంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ అనుభవించి జీవాత్మ మరి ఇదేంటి తెలుసుకోవాలి అని మరి సత్యాన్ని శోధిస్తూ తనని తాను తెలుసుకున్నప్పుడు చివరికి తెలిసేది ఏంటి అంటే జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు, రెండు నేనే, అదే నేను అన్న విషయాన్ని మరి ఏదైతే ఉన్నాయో ఆ ఆ పక్షి ఎలా తెలుసుకుంటుందో. సుపర్ణ రెండు బంగారు పక్షులే, సారీ ఒకటి బంగారం ఒకటి నార్మల్, కాదు రెండు సుపర్ణ సైజ సకాయ రెండు పక్షులను. మరి అట్లా ఎలా అయితే తెలుసుకుంటుందో మరి ఇక్కడ మనకి ఏం చెప్తూ ఉన్నారు, మరి దృశ్యతే చేత్ ఖగాకారం విచింతయేత్ సకలం నిష్కలం సూక్ష్మం మోక్ష ద్వారేణ నిర్గతం. హంసరూపుడై తేజోరూపమైన మరి సూక్ష్మమైన తేజోమయమైన మోక్ష ద్వారం నుంచి బయటికి వెలువడిన మరి తన ఆత్మ స్వరూపమే పరమాత్మ స్వరూపం అని ఆ ధ్యాన సమాధి స్థితిలో స్వానుభవ పూర్వకంగా మరి తెలుసుకున్నప్పుడు ఆ నేను అనేది ఏదైతే ఉందో రెండుగా లేవు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు లేదు అన్నది ఎలా అయితే మనం ఆ పక్షి తెలుసుకుందో. సో అది ఒకటి బంధంలో ఉంటేనే కదా మోక్షం అనేది. అసలు అక్కడ బంధము లేదు, మోక్షము లేదు. ఆల్రెడీ తన మోక్షంలోనే ఉన్నాను, తన ఫీలింగ్ ఆ మనసు ఏదైతే క్రియేట్ చేసిందో దాని వల్ల ఈ ఫీలింగ్స్ అన్ని కూడా వచ్చి నేను బంధంలో ఉన్నాను అనుకొని అది మోక్షం కోసం ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో నువ్వు ఆల్రెడీ అదే అయి ఉన్నావు. మరి మనకి అష్టావక్ర గీతలో జనకుడికి చెప్పింది కూడా అదే. మరి ఆల్రెడీ అదే అయి ఉన్నారు, కాకపోతే మనకు తెలియట్లేదు ఆ విషయం. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మరి ముసుగుల్లో ఉన్నాం అనమాట. మనం ఆ పొరలుగా మనకి ఆ ఏదైతే మనం కప్పేసి ఉండేది అదే మాయ అని ఏదైతే ఉందో, అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా అనుకోవడం. ఆ చూసే దృష్టి విధానం ఏదైతే ఉందో మనకు ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని పత్రిజీ అదే చెప్తారు. సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేది ఏముంది, సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. మరి అది మనకి ఆ చూసే విధానంలో ఎలా అయితే మనకి మామూలుగా
ఒక దాని గురించిన జ్ఞానం లేని వ్యక్తి ఏమనుకుంటాడంటే సూర్యుడే వస్తున్నా మనకి రోజు అలాగే కనిపిస్తుంది కదా, సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. మనం ఇక్కడ ఏదో ఉన్నాము, నిశ్చలంగా ఉన్నాం అనుకుంటాం, భూమే తిరుగుతోంది సూర్యుని చుట్టూ. మరి ఈ విషయం తెలుసుకున్నప్పుడే ఏమవుతుంది అది, ఆ చూసే దృష్టికోణం వేరేగా ఉంటుంది. ఇక్కడ అంటే రేపు సూర్యోదయం అవుతుంది, ఇవాళ మళ్ళీ నైట్ అవుతుంది, ఇవన్నీ మనసు ఏదైతే ఉందో దానికి అది అలవాటు, అలా చూడటం సూర్యోదయం కోసం సూర్యాస్తమయం కోసం. కానీ అక్కడ సూర్యుడు అలాగే ఉన్నాడు. సూర్యుడు మనం ఆత్మ కింద చూసుకున్నట్టయితే ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంది, దాని వెలుగు ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంది అన్ని చోట్ల కిరణాలను. ఎటొచ్చి భూమి తిరగడంలో మరి భూమి ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు వెలుగు అవుతుంది, పగలవుతుంది. ఎప్పుడైతే ఇటువైపు తిరిగిందో ఆ కిరణాలు దానిపైన పట్టలేదు కనుక మన నైట్ అవుతుంది. అంతే కదా. సో అది అక్కడే ఉంది, భూమే తిరుగుతోంది. అంటే ఏంటంటే ఆత్మ ఎప్పుడు కూడా అట్లాగే నిశ్చలంగా అట్లాగే తేజోమయమై ఉంది. ఎటొచ్చి జీవుడే మరి ఆ చక్రంలో, జన్మ మరణ చక్రంలో ఎట్లా అయితే తిరుగుతూ ఉందో, భూమి ఎలా తిరుగుతుందో అలా భూమి తిరగడం వల్లనే పగలు రాత్రులు ఋతువులు అన్ని ఎలా అయితే వస్తున్నాయో మనకి ఈ జీవాత్మ రావడం పోవడం, రావడం పోవడంలో ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటామో మరి ఉన్నది ఆత్మ అక్కడ శాశ్వతమైంది, మరి శరీరమే వచ్చిపోతోంది. అంతే కదా, మనకి ఈ శరీరం ఏదైతే ఉందో మరి ఆత్మ శరీరంలో ప్రవేశిస్తోంది, శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది శరీరం శిథిలమైన తర్వాత. సో అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది, ఆ అనుభవాల కోసం ఆత్మ వస్తూ ఆత్మ వచ్చి అక్కడే ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంది. ఎటొచ్చి శరీరాలు మారుతూ ఉన్నాయి, ఎన్నో జన్మలు మనం తీసుకుంటూ ఉన్నాము. ఏదైతే మరి ఆ పక్షులు రెండు ఉన్నాయో అది అక్కడే ఉంది, అది ఆ అనుభవాలన్నిటినీ కూడా సాక్షితత్వంలో ఏదైతే ఈ చక్రంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడో అక్కడ మోక్షము లేదు, బంధము లేదు. ఆ యోగికి ఇక్కడ అదే చెప్తున్నారు. మరి ఆ సూక్ష్మమైన మోక్ష ద్వారం నుంచి బయటకు వెలువడిన ఆ ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో, సూర్యుడు ఎట్లయితే అన్ని సాక్షిగా చూస్తూ ఉన్నాడు, మొత్తం వెలుగును ప్రసరిస్తూ ఉన్నాడు కదా, ఆత్మ కూడా అలాంటిది. సర్వాత్మ ఏదైతే ఆకాశం మొత్తం వ్యాపించి ఉంది. మరి ఇది ఒక కుండ అనుకుంటే మన శరీరం ఒక కుండ అంటే అందులో ఆ స్పేస్ లో లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. సో అదే లేదు అంటే మరి చనిపోయినప్పుడు అదే కదా, కుండ పగలగొడతారు. అంటే ఏంటంటే ఈ ఘటం ఏదైతే ఉందో మరి అది ఆకాశం పూర్తిలో, ఘటాకాశం ఏదైతే ఉందో అది చిదాకాశంలో పూర్తిగా ఆ విషయంలో కలిసిపోతుంది అన్నట్టు అన్నమాట. సో మరి అట్లా ఎప్పుడైతే ఆత్మస్వరూపం సర్వాత్మ స్వరూపం మరి రెండింటిని తేడా లేదు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న యోగి ఉమ్, ఆ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ తెలియబడేవాడు మరి తెలియబడేది ఆ సాధన అన్నీ కూడా ఆత్మలోనే లయమైపోతాయి. మరి ఉమ్ ఆ మనకి రమణ మహర్షి గారు కూడా అదే అంటారు. ఈ ఈ ఎవరు అనుభవిస్తుంది ఎవరు ఇవన్నీ అంటే చూసేవాడు, చూడబడేది అన్నీ కూడా ఒకటే, తనే తెలిసేది. ఇక్కడ ఏంటంటే మనకి తెలుసుకునేవాడు, నేను ఎవరిని అని తెలుసుకునేవాడు. అక్కడ మనం ఒక అనుభవాన్ని చూస్తున్నామంటే ధ్యానంలో మరి తెలియబడేది, మనం చేస్తున్న సాధన ఏదైతే ఉందో శ్వాస మీద ధ్యాస చేస్తూ మనం చేస్తున్నది అన్నీ కూడా ఒకటిగానే ఆత్మలో లీనమైపోతాయి అని చెప్తున్నారంట. అంటే అక్కడ రూపం అనేది లేకుండా సర్వాత్మగా ఒకటే, వేరు వేరు పేర్లతో ఉన్నా కూడా, వేర్వేరు రూపాలతో ఉన్నా కూడా అంతా ఉన్నదంతా కూడా ఒక్కటే అన్నది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి పత్రిజీ ఆదిశంకరాచార్య సినిమా చూసే ఉంటారు కదా, అందులో ఆదిశంకరాచార్యుల వారు ఉన్నప్పుడు అది అద్వైత సిద్ధాంతం గురించి చెప్తూ ఆ అక్కడ అద్దాలు ముక్కలు ముక్కలుగా ఇలా పడి ఉంటాయి కదా, ఈ అద్దాలను ఆయన నుంచొని ఉంటారు, నుంచుండి సో ఇక్కడ నేను ఈ ముందు ఉన్న ఆ ఇవన్నీ ఇన్ని ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అద్దాలన్నీ ఉన్నాయి, ఇన్ని అద్దాల్లో ఉన్నాయి అంటే నేను నేను లేవు కదా, అక్కడ ఆ అద్దంలో ఉన్నది అన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాను. అంటే నేను ఉన్నది ఒక్కటే, కానీ ఇందులో నేను ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నా అసలు నేను ఒకటే కదా, ఇన్ని నేను లేను కదా. సో ఇదే అద్వైత సిద్ధాంతం అని చెప్తారు. అంటే ఏంటంటే ఏదైతే ఉందో ఆ సర్వాత్మ మరి ఆ ప్రతిబింబాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న, ఇప్పుడు ఇన్ని ఘటాలు పెట్టి
మనం కుండలు పెట్టి దాంట్లో నీరు పోసామనుకోండి, ఆ చంద్రుడు కానీ ఆ బింబం ఉంటే ఒక్కో దాంట్లో ఒక్కోటి ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనకి రిఫ్లెక్షన్. కానీ అక్కడ ఉన్నది ఒకటే చంద్రుడు ఉన్నాడు. సో అట్లా ఏదైతే మనకి ఇక్కడ నుంచోని మనం ఇన్ని అద్దాలు పెట్టుకున్నప్పుడు అన్నిట్లో ప్రతిబింబంగా ఎలా ఉంటామో అట్లా అన్ని రూపాలుగా కనిపిస్తుంది, కానీ ఉన్నది అక్కడ ఒక్కటే. ఉన్నది ఆకాశము, అది ఉన్నది చిదాకాశమే. ఘటాకాశంలో అది సపరేట్ గా ప్రతిబింబిస్తుంది. సో అట్లా మనకి పత్రిజీ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఉమ్, ఇదొకటి. ఇంకోటి, సరే ఓకే. అయితే మనకేంటంటే ఇట్లా ఇన్ని రూపాలుగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది, కానీ ఉన్నది అక్కడ ఒక్కటే అన్నది ఆ యోగి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారనమాట. మరి ఆ జ్ఞాన నేత్రం ద్వారా గ్రహిస్తారు. ఇది మనకి తురియ జ్ఞాన యోగంలో మనకి ఇదొక శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. సో మరి అట్లాగే తురియ జ్ఞాన యోగంలో మనకి మరి ఈ శాస్త్రాలు కూడా అనంతాలు కదా. మరి ఈ శాస్త్రాల గురించి కూడా ఏం చెప్తూ ఉన్నారో చూద్దాం ఒకసారి. అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యస్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీర మివాంబుమిశ్రం. అంటే ఏంటంటే అనంత శాస్త్ర బహువేదితవ్యం. అనంత శాస్త్ర అంటే శాస్త్రాలు అనేవి అనంతంగా ఉన్నాయి. మరి ఆ బహువేదితవ్యం అంటే చాలా ఎక్కువ, అవన్నీ తెలుసుకోవాలంటే అల్పస్య కాలం, సమయం చాలా స్వల్పమైంది. మనం ఈ శరీరాన్ని తీసుకొచ్చి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ లో మనం ఉంటాం. స్వల్పమే. బహువస్య విఘ్న, అవాంతరాలు చాలా ఎక్కువ. మరి మనకి ఆదిశంకరాచార్యుల వారు కూడా చెప్తారు కదా. మరి ఆ చిన్నపిల్లలప్పుడు బాల్య అవస్థ క్రీడాసక్త అని. సో అట్లా బాల్యం అంతా క్రీడలతో గడిచిపోతుంది. కొంతకాలం వచ్చింది అక్కడ యవ్వనంలో మరి ఆ అట్రాక్షన్స్ లో పడిపోతాము, ఆ తర్వాత సంసారంలో పడిపోతాము, మరి వృద్ధాప్యంలో రోగాలు. ఇంకా ఎప్పుడు అసలు టైం ఎప్పుడుంది నీకు ఆత్మ జ్ఞానానికి? మరి అలా అవాంతరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది అంటే మరి శ్రేష్టమైనది దానిని మాత్రమే ఉపాసించి హంసో అంటే హంస యథా ఏ విధంగా క్షీర పాలని పాలలాగా, మరి అంబు మిశ్రం నీటితో కలిసిన దాన్ని, పాలలు నీళ్లు కలిసినప్పుడు తను నీటిని వదిలిపెట్టి పాలను మాత్రమే ఏ విధంగా అయితే స్వీకరిస్తుందో, మరి అనంతంగా ఉన్న శాస్త్రాలన్నిటిని ఎంతో తెలుసుకోవాలి, ఎన్నో ఉన్నాయి మరి తెలుసుకోవాల్సినవి. సమయం తక్కువ గనక, అవాంతరాలు ఎక్కువ గనక పాలు నీరు మిశ్రమం నుంచి హంస పాలను ఏ విధంగా కొంచెం మాత్రమే స్వీకరిస్తుందో అలాగే మరి ఏది ఉత్తమమైందో దాన్నే మనం ఉపాసించాలి అని చెప్తున్నారనమాట. ఈ శాస్త్రాలన్నిటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి మన జీవితకాలం సరిపోతుందా? మనకి జీవితకాలం ఎప్పటికీ సరిపోదు అది. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానులు అనంతమైన శాస్త్రాలలోని సారమైన పరబ్రహ్మను తెలుసుకుని దాన్నే ఉపాసిస్తారు. ఆ ఆ వేదాల సారం ఏంటి? అన్నిటి యొక్క సారము మరి ఆ ఉన్న సారాన్ని ఏదైతే ఉందో మరి దాన్ని గ్రహిస్తారు యోగులు అని తెలుసుకుంటున్నారు అన్నమాట. అయితే పత్రిజీ కూడా మనకి అన్ని సందేశాల సారం ఒక్కటే అంటారు. ఏంటంటే సత్యము, ఆధ్యాత్మిక విజ్ఞానము. మరి అదేంటంటే శరీర స్పృహలో నుంచి మరి ఆత్మ స్పృహలోకి తీసుకువెళ్ళడం. ఈ ఆధ్యాత్మికత అంటే కేవలం నేను శరీరాన్నే అనుకోవటం కాకుండా మరి ఈ శరీరం ఆధారం ఏంటి అంటే ఆత్మ. ఆత్మ ఉంటేనే శరీరము, ఇది లేదు అంటే నిర్జీవమే కదా. ఇన్ని మనకి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇన్ని ఎన్ని ఉన్నా కూడా లోపల ఆ చైతన్యం లేకపోతే అన్ని నిర్జీవమే కదా, శవమే ఇది. సో మరి అప్పుడు అందుకని మనం ఆత్మస్పృహ, ఓ చైతన్యం ఏదైతే నడిపిస్తూ ఉన్నదో దానికి దీనికి ఉన్న తేడాని తీసుకొని వెళ్ళేదే మరి ఆధ్యాత్మికత. అంటే ఏంటి? ఇక్కడ మన అణు పరమాణువుల సముదాయంతో నిండి ఉన్న ఈ శరీర క్షేత్రంలో నుంచి ఆత్మ క్షేత్రంలోకి తీసుకువెళ్ళేదే మరి ఈ ధ్యానం అన్నమాట. మరి అలాంటి ధ్యాన క్షేత్రంలోకి ప్రవేశింపజేసేదే ఏంటి? ఏ సహాయంతో? శ్వాస సహాయంతో మనము మరి ఈ సత్యాన్ని తెలుసుకుంటాం అనమాట. అణు పరమాణువులు ఏవైతే నిండి ఉన్న ఈ మెటీరియల్
ఫిజికల్ ఏదైతే బాడీ ఉందో ఆ క్షేత్రంలో నుంచి మన శరీర క్షేత్రంలో నుంచి ఆత్మ క్షేత్రంలోకి ప్రవేశించటమే మరి అన్ని శాస్త్రాల యొక్క మరి సారము అని చెప్తున్నారన్నమాట. సో అట్లాగా మనకి శాస్త్రాలు అనంతాలు గనక దానిలో ఉన్న సారాన్ని మాత్రమే స్వీకరిస్తూ మరి అన్ని చదువుతూ కూర్చుంటే మనకి టైం సరిపోదు. మరి ఆ శాస్త్రాలన్నిటినీ కూడా ఒక జీవితకాలం సరిపోదు. ఆ శాస్త్రాల అనంతాలు అని చెప్తూ ఉన్నారనమాట. అలాగే మనకి ఇంకోటి నిన్న విగ్రహారాధన ఖండం గురించి చివర్లో చెప్పుకున్నాం కదా. సో మరి యోగి విగ్రహారాధన కూడా తీర్థాని తోయ రూపాణి దేవాన్ పాషాణ మృణ్మయాన్ యోగినో నప్రపద్యంతి ఆత్మధ్యాన పరాయణ. మరి అట్లాగే మరి భగవద్గీతలో కూడా ఇదే శ్లోకంలో ఏం చెప్తారంటే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. అంటే ఏంటంటే ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి ఉన్న యోగులు మనసు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో ఉంచుకొని మరి అంతఃకరణ శుద్ధి కలిగి మరి సర్వ ప్రాణుల ఆత్మ ఏదైతే ఉందో సర్వాత్మగా తన ఆత్మ కూడా ఉంది అది ఇది మరి ఒకటే అని చూసుకుంటూ దాన్ని గ్రహించడానికి చూస్తారు తప్పితే మరి ఆత్మజ్ఞానం ఉన్న యోగులు మరి బయట ఇట్లాంటి తీర్థాలు వీటినన్నిటిని కూడా సేవించటము నీటి రూపంలో ఉన్న తీర్థాలు కానీ రాళ్ల మట్టితో చేయబడిన విగ్రహాలు మరి దైవాలని సేవించరు అని చెప్తున్నారన్నమాట. ప్రారంభ దశలో ఇవన్నీ మనసు నిలకడగా ఉండదు గనక వాళ్ళకి ఏకాగ్రత కోసం మరి ఈ మట్టితో రాళ్లతోటి చెక్కలతోటి చేయబడిన విగ్రహ రూపాలని దైవాలుగా మరి ఆ సాధన కల్పించారు. మరి సాధనలో ముందుకు సాగే కొద్దీ కూడా మరి ఆ బాహ్య ఆరాధన పద్ధతుల నుంచి జపాలు తపాలు ఏవైతే ఉన్నాయో జపము స్తోత్రము ఉపాసన ఇవన్నీ కూడా మరి వాటి నుంచి బయటపడి అంతర్ముఖ సాధన ఏదైతే ఉందో మరి అంతర్ముఖం అంటే మనసును ఇంద్రియాలని ఎప్పుడు బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం తాబేలు ఏ విధంగా అయితే ముడుచుకుని తన శిరస్సును లోపలికి ముడుచుకుంటుందో యోగి అయిన వాడు మరి ఆ ఇంద్రియాలని అవసరమైనప్పుడు బహిర్ముఖం చేసి అనవసరమైనప్పుడు అంతర్ముఖం మరి చేయగల ఆ చక్కటి ఆ సిద్ధి కలిగి ఉంటారన్నమాట వాళ్ళు. అందుకే మనకి పురాణాల్లోనే విగ్రహారాధన గురించి అధమా ప్రతిమా పూజ అని చెప్పబడింది అంటారన్నమాట. ఇక్కడ అధమా ప్రతిమ పూజ అన్న. అలాగే చాణక్యుడు కూడా తన నీతి సారంలో ప్రతిమ అల్పబుద్ధినాం అంటే అల్పబుద్ధులకే ప్రతిమా పూజలు అని మరి అవి మూర్తి పూజ అపండితుల కొరకు అజ్ఞానుల కొరకు అని చెప్పారు. కాబట్టి ఆత్మజ్ఞాన పరాయణులు అజ్ఞానులు లాగా తీర్థాలు తిరుగుతూ మానవ కల్పితాలు జడ స్వరూపాలైన దేవి దేవతా విగ్రహాలను పూజిస్తూ కాలాన్ని వృధా చేసుకోరని చెప్తున్నారు. ఇక్కడ అజ్ఞానము అంటే ఏంటంటే అదేదో అంటే క్రిటిసైజ్ చేయడం అని కాదు. ఇక్కడ ఆత్మజ్ఞాన పరిభాషలో పత్రిజీ ఏం చెప్తారు అంటే జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆ అజ్ఞానులు అంటే కేవలం తన శరీరాలు అనుకుంటూ ఆత్మ గురించిన ఆ సత్యాన్ని తమ ఆత్మలో అని సత్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు అజ్ఞానులు. అంటే ఇక్కడ ప్రాపంచిక పరంగా అజ్ఞానులు కాదు, ప్రాపంచికంగా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఉండొచ్చు, ఇంజనీర్లు డాక్టర్లు అయి ఉండొచ్చు, మేధావులు అయి ఉండొచ్చు, డాక్టరేట్లు ఎన్నో డిగ్రీలు చేసి ఉండొచ్చు, మరి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, రాజు అయి ఉండొచ్చు. కానీ ఆత్మ జ్ఞానం లేకపోతే మనకు ఆధ్యాత్మిక పరిభాషలో దాన్ని అజ్ఞానులు అంటాం అనమాట. కేవలం శరీరమే అంతే తప్పితే దాన్ని ఏదో క్రిటిసైజ్ చేసే వర్డ్ కాదు, అది ఫీల్ అవ్వాల్సిన వర్డ్ కాదని కూడా మనకి అజ్ఞానము అంటే అది ఆ జ్ఞానము లేని వాళ్ళు, అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళని అజ్ఞానులు అంటారు అనమాట. సో ఆత్మజ్ఞానం ఉన్న యోగులకి ఇవన్నీ మరి వీటితోటి పని లేదు అని చెప్తున్నారు. అలాగే ఇది గీతాసార యోగంలో మనకి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఇది ఇప్పుడు చెప్పుకున్నది తుర్యజ్ఞాన యోగంలో 3వ శ్లోకం మనకి చెప్పింది, విగ్రహారాధన ఖండించింది. అలాగే గీతాసార యోగంలో ఒక శ్లోకంలో శిల్పాం వృద్ధారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతిరాత్మానో దేవతానకిం అంటే శిలలు మట్టి కోయతో చేసినవి
మానవ రచనలే కదా ఇవి. మనం ఆ టాలెంట్ ని ఉపయోగించి మనము ఆ దేవతా రూపాలని చెక్కడమో లేకపోతే ఒక పెయింటింగ్ లా వేయడమో, ఇవన్నీ మనము స్వయంగా మన ఊహలో ఏది ఉందో అది మనం వేస్తాం గాని అసలు నిజంగా స్వయం ప్రకాశము జ్యోతి స్వరూపంది అది రూపరహితం కదా, నామరహితము రూపరహితము. మరి ఎవరి చేత కల్పింపబడింది ఆ పరబ్రహ్మము, అది అంతర్ముఖులైన యోగులకి అంతరాత్మ ద్వారానే మనము అది దర్శించగలుగుతామని చెప్తున్నారన్నమాట. అది ప్రారంభ దశలో వాళ్ళకే అని. మరి ఆ ఇక్కడ ఏం చెప్తారు భగవద్గీతలో అంటే, తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. అంటే ఏంటంటే ఈ సంసార బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి కలిగించే యోగం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. అటువంటి యోగాన్ని మరి విసుగు చెందకుండా మనసు నిండా ఉత్సాహంతో కృత నిశ్చయంతో సాధించాలి అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ మరి అజ్ఞానులు తీర్థాలు ఇవన్నీ కూడా అజ్ఞానులకే అని చెప్తున్నారంట. ఎన్నో జన్మలు తీసుకుంటూ ఒక అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు మనము ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట ఆత్మ. సో మరి అట్లా మనకి విగ్రహారాధన గురించి చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వారితోటి. అలాగే మరి మనము ఇంకొన్ని విషయాలు జ్ఞాన నేత్రం గురించి మనకి తురియే జ్ఞాన యోగంలో ఏం చెప్పారో తెలుసుకున్నాం మాస్టర్. జ్ఞాననేత్రం గురించి మనకి తురియ జ్ఞానంలో ఇంకొక శ్లోకం గురించి, సర్వత్రా అవస్థితం శాంతం న ప్రపశ్యే జ్ఞాన జ్ఞానార్ధనం జ్ఞాన చక్షుర్విహీనత్వ దంధ సూర్య మివోదితం. అంటే ఏంటంటే మరి గుట్టివాడు ఎవరైనా సూర్యోదయాన్ని చూడలేరు కదా. సో ఇక్కడ మరి జ్ఞాననేత్రం లేనివాడు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న శాంత స్వరూపుడైన మరి ఆ జనార్దన్ని చూడలేరు అంటున్నారు. సూర్యుడు ఉదయించి లోకం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది, సూర్యోదయం అయింది, కానీ కళ్ళు లేకపోవడం వల్ల మరి ఒకానొక గుడ్డివాడు ఆ సూర్యుడిని చూడలేరు. అలాగే ఇక్కడ అజ్ఞాని అన్న మాట ఎందుకు వాడారన్నది చక్కగా అర్థమవుతోంది కదా మనకి. జ్ఞాని ఎప్పుడైతే జ్ఞాననేత్రంతో ఉన్నారో ఆ తత్వాన్ని ఆత్మతత్వాన్ని సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలుగుతున్నాడు. అంటే అక్కడ సూర్య ప్రకాశాన్ని ఆ సూర్య కిరణాలని మనము నేత్రాలుంటే ఏ విధంగా చూడగలుగుతున్నామో మరి ఆ జ్ఞాని జ్ఞాన చక్షుతోటి సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ ఆత్మని ఆ భగవతత్వాన్ని మరి చూడగలుగుతున్నారు. అంటే మనము కళ్ళు ఉండి మనం ప్రాపంచికంగా ఎంత డైరెక్ట్ గా క్లియర్ గా చూడగలుగుతామో ఆ జ్ఞాననేత్రం ఉన్న యోగి ఆ పరమాత్మ తత్వాన్ని అంతే క్లియర్ గా చూడగలుగుతారు. ఒక గుడ్డివాడు సూర్యోదయం అయినా ఎన్ని కాగడాలు వెలిగించినా మరి చూడలేరు. అట్లాగే ఎంత సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మతత్వాన్ని మనకు ఆ జ్ఞాననేత్రం లేనిదే, మనకి ఆత్మజ్ఞానం లేనిదే మనం చూడలేమని చెప్తున్నారు అనమాట. మరి జ్ఞాననేత్రం లేని వాళ్ళు కన్నులుండి గుడ్డి వాళ్ళతో సమానం అని చెప్తున్నారు. జ్ఞాననేత్రం లేకపోతే మనకు మామూలు కళ్ళుండే ప్రపంచాన్ని చూడగలుగుతాం కానీ మరి ఆ దివ్య దృష్టి జ్ఞాననేత్రం ఏదైతే ఉందో అది మరి సంపాదించాలంటే మరి ఆ మనము మరి ఆ సాధన హంస మార్గం గురించి తెలుసుకొని మరి ఆ ధ్యాన సాధన చేయడం ఒక్కటే మార్గం. శ్వాసను నిరంతరంగా గమనిస్తూ మనస్సును ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో లగ్నం చేసి మరి ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉంటే మరి క్రమంగా నాడీ మండల శుద్ధి జరిగి మరి ఎన్నో జన్మల పాపకర్మలన్నీ కూడా దగ్ధమైపోయి అప్పుడు జ్ఞాన చక్షువు ఉత్తేజితం అవుతుంది. మరి దివ్య దృష్టి అప్పుడు మనకి కలుగుతుంది. అప్పుడు మనము మరి సర్వత్రా వ్యాపించి ఉన్న సూర్యకిరణాలని సూర్యుడు వెలుగుని ఎలా మనం ఆ దర్శించగలుగుతున్నాయో ఈ కళ్ళు, అదే విధంగా మరి దివ్య దృష్టి ఉంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలుగుతాం. సో అంతవరకు మనం కళ్ళుండి గుడ్డివాళ్ళమే అని చెప్తున్నారు అన్నమాట. మరి ఈ విషయాల్ని మనము ఎందుకు చూడలేకపోతున్నాము మరి అంటే మనకి కొన్ని విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విషయాలు అడ్డుపడటం వలన మనము వాటిని చూడలేకపోతాం. ఎందుకు ఏవే విషయాలు అడ్డుపడతాయి అన్న విషయాన్ని మనం బ్రహ్మ ప్రతిపాదక యోగంలో చెప్తున్నారన్నమాట.
ఏం చెప్తున్నారో చూద్దాం. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం. అంటే నిర్మలంతం విజానీయాత్ అంటే నిర్మలంతం, ఇక్కడ నిర్మలం, మలం అంటే ఏంటి, అక్కడ ఇంప్యూరిటీ అన్నమాట. నిర్మలం అంటే ఇంప్యూరిటీస్ లేనిది, ప్యూర్ గా ఉన్నది అనమాట. ఇంకా మనము ఆ అద్దం తీసుకున్నాం అనుకోండి, దాని మీద అంతా దుమ్ము అంతా ఉంది అంటే అక్కడ చేరుకుని ఉంది, వేస్ట్ ఆ చెత్త అంతా పేరుకుని ఉంది అనమాట. అది మలం, అది మలంతో కూడి ఉన్నది. నిర్మలం అంటే నీట్ గా ఏదైతే ఉందో అవన్నీ లేనివి. సో ఆ పరమేశ్వరుని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ లేని వాళ్ళు, నిర్మలంగా ఉన్న వాళ్ళు, అంటే నిర్మలం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పంచమలాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆ పంచమలాలు లేనివాడు ఆ పరమేశ్వరుని తెలుసుకుంటారు. షడూర్మి రహితం అంటే ఆరు ఊర్ములు లేనివాడు. మరి ఇక్కడ ఊర్ములు అంటే ఏంటి, మరి మలాలు అంటే ఏంటి మనం తెలుసుకుందాం. మరి ఆ ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం అని చెప్తున్నారు. అంటే ఆ ప్రభాశూన్య కాంతి లేనిది, ఆ మనస్సు లేనిది, బుద్ధి లేని, వికారాలు లేని వాళ్ళే మరి ఆ శివం అంటే మంగళకరమైన ఆ శివుణ్ణి చూడగలుగుతారు. ఈశ్వరుని సర్వత్రా ఆ వ్యాపించి ఉన్న ఆ తత్వాన్ని చూడగలుగుతారు అంటున్నారు అనమాట. అంటే ఏంటి, ఈ మనసు బుద్ధి మరి అహంకారము ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా చేసుకుంటే అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. సో మరి విధాలైన మలాలు ఏంటంటే అణవ మలం ఒకటి, ఇంకోటి కార్మిక మలం ఒకటి, మాయిక మలము, మాయేయ మలము, తిరోధాన బలం. సో ఈ ఐదు మలాలు ఏంటి, సర్వాత్మను తెలుసుకోవాలనే, మరి ఇప్పుడు సర్వాత్మ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలనే జ్ఞానంతోనే కదా అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మరి అంత వ్యాపించుని నేను ఎందుకు చూడలేకపోతున్నాను అంటే ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. అసలు తెలుసుకోవాలనే జ్ఞానాన్నే మరిపింపజేసేది అణవమలం. అలా వేదాంత విషయాల్లో బుద్ధి పోనీయకుండా చేసేది కార్మిక మలం. సో సర్వాత్మను మార్పింపజేసేది అణువమలం. ఏదంటే అణువు శరీరాలు, ఈ పరమాణువు సహితంగా ఉన్న ఈ శరీరమే నేను అనుకుంటూ మెటీరియల్ ఆ ఫిజికల్ వరల్డ్ నే చూస్తూ అసలు సర్వాత్మ నాకు అసలు ఏం కనిపించట్లేదు, ఇదే కనిపిస్తుంది, ఉన్నదే అంతే మనకి. జగత్ మిథ్య, మరి ఆ పరమాత్మ సత్యం అని అంటారు వేదాంతుడు. మరి వీళ్ళు వచ్చేసరికి మాకు జగత్తే సత్యం, మరి ఆత్మను సర్వాత్మ ఇవన్నీ మిథ్య అంటారు వాళ్ళు, అంతే కదా. సో అది ఏంటంటే ఇక్కడ ఆ జ్ఞానాన్ని మరిపింపజేసేది అణువమలం. వేదాంత విషయాల్లో బుద్ధిని పోనీయకుండా చేసేది, అసలు ఈ వేదాంత విషయాలు ఏవైతే శాస్త్రాలు అవన్నీ ఉన్నాయో ఆత్మజ్ఞానం గురించి పుస్తకాలు గాని వేదాలు గాని వేదాంత విషయాలన్నిటిని అసలు బుద్ధి పోనీయదు. అది చేసేది కార్మిక మలం. అంటే ఈ కర్మలు ఎన్నో జన్మల్లో తెచ్చిపెట్టుకుని ఉన్న ఇదంతా ఉంది కదా, ఈ కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి వాటి జోలికి వెళ్లకుండా, ఇక్కడెక్కడే తిరిగేలా చేస్తాయన్నమాట. సర్వాత్మను తెలుసుకోవాలనే కోరికను ఎప్పుడూ కలగకుండా చేసేది మాయిక మలము. ఈ మాయ ఏదైతే ఉందో పట్టుకుని వెళ్ళాలి అంటే ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, కానీ అక్కడ ఉన్నది వేరు, సత్యం వేరు. సో అసలు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళకే అది కరెక్ట్ గా అర్థమవుతుంది. సో అట్లాగా మాయ ఏదైతే ఆ ఉన్నదాన్ని వేరే రకంగా చూడటం, ఉల్టాగా చూడటం అనమాట. సో ఇదే మనకి పోతుంది, ఉండదు ఈ శరీరమే. మరి ఒక కలలో లాగా పడుకుని కలగంటాము, ఆ కలగన్నప్పుడు మన నిద్ర లేవగానే ఏమవుతుంది, కలంతా మాయమైపోతుంది. కలంతా మాయమైపోతుంది. ఆ కల్లో ఏవేవో మనం ఎక్కడెక్కడో వెళ్తాం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడొచ్చు, మనం ఏమో చేయొచ్చు, రాజులు రాణులు అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఆ మరి లేచేసరికి అవన్నీ ఏమైనా ఉంటాయా అంటే నిద్ర లేవగానే అవన్నీ పోతాయి మనకి. సో ఇది కూడా అంతే, జీవితం కూడా కలలాగానే మరి ఒక నిమిషంలో మరి ఆ ప్రాణం పోయింది అంటే అంతా కూడా ఆ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమే. ఎంత కోట్లు సంపాదించినాయి, ఎన్ని సంపాదించినాయి, ఎంత లగ్జరియస్ గా తిరగని, ఎంత మరి అలెగ్జాండర్ ఏం చేశాడు, రాజ్యాన్ని కొల్లగొట్టి ఎన్నో రాజ్యాలను సుఖంగా ఆనందంగా ఎందుకు చేశావు అని డయోసిస్ అడిగితే నేను తర్వాత నా రాజ్యానికి వెళ్ళి ఆనందం అనుభవించడానికి నేను చేశాను, మరి అది నేను అసలు ఏమి ఇట్లాంటివి చేయకుండా నేను ఆనందంగా ఉన్నానుగా అంటాడు. కానీ ఆయన ఆనందాన్ని అనుభవించాడా మరి, వెళ్తూ వెళ్తూనే మార్గ మధ్యంలో మరి చనిపోతాడు. చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తాడో, చేతులు రెండు బయట పెట్టి సమాధి చేయమని చెబుతాడు. ఎందుకు అని అడిగితే
ఇంత సంపాదించి ఇంత కొల్లగొట్టి ఇంత జగత్ విజేత అయిన అలెగ్జాండరు రెండు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు, నేను ఒట్టి చేతులతో వెళ్తున్నాను అన్నది సత్యము. అంటే ఏంటంటే చనిపోయే ముందు తెలుసుకుంటాడు అనమాట ఆ సత్యాన్ని ఆయన. సో ఆ రెండు చేతుల్ని బయట పెట్టి సమాధి చేయించుకుంటాడు. అంటే నేను ఇంత విజేత అయిన అలెగ్జాండర్ కూడా ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఒట్టి చేతులతో నేను వెళ్తున్నాను అనే సత్యం అందరికీ తెలియాలి అని చెప్పి అలా సమాధి చేయమని చెప్తాడు. సో ఇది మాయ. ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అట్లా ఏదో ఇందాక అనుకున్నట్టు మనము ఆ ఆ కళ్ళు చూసే కనులు లేకపోతే మరి ఉన్న ఇదే మనకు కనిపిస్తుంది. గుడ్డివాడు ఇంత అందంగా ఉంటుందని చెప్తే నమ్ముతాడా? నమ్మడు కదా. లేదు నాకేం కనిపించట్లేదు, అతనికి కనిపించట్లేదు కనుక అతనికి కనిపించేదే సత్యం, అతనికి ఏదైతే ఉందో అదే అనుకుంటారు, తనకు తెలియదు ఇంకా అంతే. అట్లా అలాగే పాపకార్యాలను చేయించేది మాయేయ మలం. మరి అలాగే సర్వాత్మ కంటే వేరైనవే నిత్యము సత్యము అనిపించేట్టు చేసేది తిరోధాన మలం. ఇదే సర్వాత్మ కంటే వేరేవి ఏవైతే ఉన్నాయో అవే నిత్యం సత్యము, ఇదే నిత్యం అనిపిస్తుంది, ఇదే సత్యం అనిపించేసే తిరోధాన మలం. అలాగే ఈ 5 రకాలు మలాలు లేని నిర్మలుడే పరమాత్మ. సో ఈ 5 రకాల మలాలు లేని వాడు మాత్రమే ఆ యోగి మాత్రమే పరమేశ్వరుని తెలుసుకోగలుగుతారు. మరి అలాగే షడూర్ములు అని చెప్తున్నాం కదా, నిర్మలంతం విజానీయాత్ షడూర్మి రహితం శివం. ఈ శివుడు ఈ 5 మలాలు నిర్మలుడు. అలాగే షడూర్ములు ఏవైతే ఉన్నాయి, జననం మరణము జనన మరణ ఆకలి దప్పులు సుఖ దుఃఖాలు. 6 ఊర్ములు ఏంటి? మరి జనన మరణాలు ఆకలి దప్పులు. మరి ఈ శరీరం తీసుకుని వచ్చిన తర్వాత జనన మరణాలు తప్పవు, ఆకలి దప్పులు తప్పవు, సుఖ దుఃఖాలు తప్పవు. సో ఈ సుఖ దుఃఖాలు మరి ఇవన్నీ కూడా మరి జనన మరణాలు శరీర ధర్మం అయితే సుఖ దుఃఖాలు మనోధర్మాలు, మరి ఆకలి దప్పులు ప్రాణధర్మాలు. ఇవి ఏవి ఆత్మధర్మాలు కావు. ఇవేంటంటే శరీర ధర్మము మనోధర్మము అలాగే ప్రాణధర్మము తప్పితే ఇవి ఆత్మధర్మాలు కావు. ఈ 6 ధర్మాలు లేని ఈ బాధలు, ఆకలి దప్పులు, జనన మరణాలు, ఇవన్నీ బాధలు కదా, సుఖ దుఃఖాలు కష్టాలు. ఇవన్నీ ఏమి లే, ఇవన్నీ శరీరానికి తగ్గట్టుగా శరీర ధర్మం ఉంటుంది, సుఖ దుఃఖాలకు తగ్గట్టు సుఖ దుఃఖాలు అంటే అవి మనసుకి కల్పితాలు కనుక మనసు బాధపడటం సుఖం అనేది అనుభవిస్తుంది కనుక అది మనోధర్మం. ఆకలి దప్పులు అనేవి మరి ప్రాణధర్మం. ఇవి ఏవి ఆత్మధర్మాలు కావు. మరి 6 ధర్మాలు లేని షడూర్మిరహితుడు పరమాత్మ అని చెప్పేసి సర్వాత్మ అని చెప్తున్నారనమాట. అలాగే మనకి తురియ జ్ఞాన యోగం నుంచి మరి చెప్పుకున్నాము కొన్ని. అలాగే మరి ఇంకొన్ని గీతాసార యోగం నుంచి కూడా దేహమే దేవాలయం అన్నది, దేహమే దేవాలయము. మరి అలాగే అంతర్యానం ద్వారా మరి దాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తారు? దేహమే దేవాలయము, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే ఈ దేహం దేవాలయం, అలాగే దేహంలో ఉన్న జీవుడు సనాతనుడైన సాక్షాత్ భగవంతుడు అని చెప్పబడింది. సనాతనుడైన సాక్షాత్ భగవంతుడు. మరి అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఆ బ్రహ్మమే నేను అన్న విషయాన్ని ఆ భావంతో మనం పూజించాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మన పంచభూతాలతోటి కూడా ఏర్పడింది కదా ఈ స్థూల శరీరము. ఈ స్థూల శరీరము ఎలా ఏర్పడినా కేవలం శరీరమే నేను కాదు. ఎందుకంటే మనోబుద్ధి చిత్తాహంకారాలు కూడా మరి అవేంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరం. ఇక్కడ మనము ధ్యానంలో కూడా అనుకుంటున్నాం, స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో చాలా సాధించాం అనుకుంటాం. కానీ ఇక్కడ మనము నిజానికి సూక్ష్మ శరీరము మరి కారణ శరీరము ఏదైతే ఉందో అది కూడా కాదు. మరి అది కూడా అహంకారం, అక్కడ అహం ఉంది, నేను అనేది ఉంది. మనం నేను ట్రావెల్ చేస్తున్నాం. సో మనకు నేను అనే భావన ఉంది అక్కడ. ఇంకా ధ్యానంలో చేస్తున్నప్పుడు నేను హాస్టల్ ట్రావెల్ చేశాను, నేను ఆ మాస్టర్ని చూశాను, నేను ఆ మాస్టర్ క్వశ్చన్ అడిగాను. సో ఇక్కడ నేను ఏదైతే ఉందో పొందేది పొందబడేది ఇవన్నీ కూడా మాయమైపోతాయి నిజంగా. అందుకే కోటి ధ్యానాలు చేస్తే గానీ ఒకటి లయం అవదు.
సో ఇక్కడ లయం అంటే అదే కదా, మరి అంటే మనం ఇంకా ఎన్ని కోటి ధ్యానాలు చేస్తే ఒక లయంతో సమానం. సో ఇక్కడ నేను ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ నేను శరీరాన్ని కాదని తెలుసుకున్నాం కదా, స్థూల శరీరం కాదు, నేను ఆత్మనన్న విషయాన్ని తెలుసుకుంటాం సూక్ష్మ శరీరం ధ్యానం చేసినప్పుడు. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు సూక్ష్మ శరీరమే విడుదలవుతుంది. సో అంతవరకు తెలుసుకుంటాం గనక మరణ భయం పోతుంది. కానీ అల్టిమేట్ సత్యాన్ని అయితే మనం తెలుసుకోలేదు. కారణ శరీరం ఆ తర్వాత లైఫ్ ఫామ్ లో మనం జర్నీ చేయడం, లోకాలకు వెళ్ళడం, వేరే లోకాలు, మనకి ఇవి అనుభవాలు పొందే ఉంటాం. సో అక్కడ కూడా నేను చేస్తున్నాను అన్న భావన ఉంటుంది మనకి. సో ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నామో, ఎక్కడైతే మాస్టర్స్ ని కలవడము, నేను చూసాను, నేను ఏదైతే చేస్తున్నాను అన్న భావన వచ్చిందో మళ్ళీ టక్ మన వెనక్కి వచ్చేస్తుంది బాడీలోకి. ఉమ్. సో అయితే ఏంటంటే ఇవన్నీ కూడా, ఈ చిత్తము అహంకారము ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా జడాలి. ఇవన్నీ కూడా ఏదైతే ఆత్మ వల్లనే మరి ప్రకాశం కలిగి ఇవి చైతన్యవంతం అవుతున్నాయి. మరి ఆత్మ ప్రకాశం లేకపోతే ఇవన్నీ ఏమున్నాయి? ఇవన్నీ కూడా శరీరాలన్నీ కూడా ఒకదానిపైన ఒకటి తొడుగులు అన్నమాట. మరి ఈ త్రిపుర సుందరి అంటాం కదా, బాలా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే ఈ త్రిపురాలని దాటి ఉన్న ఒక చైతన్య స్వరూపం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో వీటిని దాటి, మనసు బుద్ధి చిత్తం అహంకారాన్ని దాటిన తర్వాత మరి ఆత్మ ఏదైతే ప్రకాశం ఉందో అది, దాని వల్లనే ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని వలన అది కాదు, ఆత్మ కోసమే ఇవన్నీ పైన తొడుగులు తొడుక్కొని మనము మరి వస్తాం అనమాట. ఈ ఆత్మ పైన తొడుగులు అనమాట అవన్నీ. సో ఆ తొడుగులన్నీ తీసేస్తే ముసుగులు తెరతీయగరాదా అని మరి ఇప్పుడైతే మనకి అంటూ ఉంటారు ఆ త్యాగరాజ స్వామి గారు పాటలో ఉంది, తెరతీయగరాదా అని. సో ఈ తొడుగులన్నీ తీయాలన్నమాట. మరి కొంచెం చేసిన 6 గంటల ధ్యానానికి, 5 గంటల ధ్యానానికి అన్ని అనుభవాలు వచ్చాయి, ఇన్ని అనుభవాలు వచ్చాయి, నేను ఇన్ని చేశాను నాకు అన్న అనుభవాలు. ఇవి చదువుతుంటే నిజంగా అర్థమవుతోంది. అంటే ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏం పొందాలి. అదే పత్రిజీ మనకి ఏం వచ్చినా అనలైజ్ చేయకుండా ప్రతి దాన్ని కూడా ధ్యానంలో అలా చూస్తూ ఉండండి. జస్ట్ అంటే ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఇక్కడే ఉంది ఇది, నేను ఇంత సాధించాను ఆ గర్వం అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, తాను సోహం అదే నేను అన్న భావం చేత ఆ పరబ్రహ్మను గుర్తించాలి. అంతవరకు కూడా మరి ఆ సాధనని, మరి ఆ సాధన అలా అలా కొనసాగిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఆగిపోయినా పత్రిజీ మనకు చాలా చోట్ల చెప్పారు. సో మరి ఈ చక్రాలు స్థితులుగా చూసుకున్న మనకి మరి ఆ మూలాధార చక్రం దగ్గర ఆగిపోతే, మూలాధార ఆ చక్రం దగ్గర ఆగిపోయిన వాడు అక్కడ అజ్ఞానిగా మిగిలిపోతాడు. అలాగే స్వాదిష్టానము మణిపూరకం దగ్గర ఆమ్, ఆ యోగ మూర్ఖులు అంటారు కదా, సో అక్కడ యోగ మూర్ఖత్వం ఉండకూడదు. అక్కడ నుంచి మరి ఆజ్ఞా చక్ర దగ్గర ఆగిపోయిన ఆజ్ఞా చక్ర మూర్ఖుడుగానే జ్ఞాన మూర్ఖుడుగా మిగిలిపోతారట. సో మరి ఏదైతే సహస్రారం ఉందో ఆ పరమాత్మని, నీ వేరుక జీవాత్మ పరమాత్మ తత్వము. అలాగే మనకి పత్రిజీ ఇంకో శ్లోకం చెప్తారు. ఆ ఈశావాస్యోపనిషత్తు నుంచి చెప్తారనమాట. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మాగృధ కశ్య సిద్ధనం అని చెప్తారు. అంటే ఇది ఆ ఈశావాస్యం ఇదం సర్వం, ఉన్నదంతా కూడా ఈశ్వర తత్వమే, అది కాకుండా వేరే ఏదీ లేదు. అంటే సర్వ ఈశ్వర సర్వభూతాలు అన్నిటిలోనూ ఈశ్వరుణ్ణి చూడగలిగే తత్వం అన్నమాట. ఈశ్వర ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాస్యం ఉన్నదంతా ఈశ్వరుడే, ఇదం సర్వం ఇక్కడ ఉన్నదంతా కూడా అది మనకి సత్యం, ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తులో ఉన్నదంతా తేన త్యక్తేన భుంజీద మాగృత కశ్య సిద్ధనం. ఇది అది సత్యము. ఆ శ్లోకంలో ఫస్ట్ లైన్. రెండో లైన్ వచ్చేసి మనకి ఆ సత్యంలో ఎలా జీవించాలి అన్నది చెప్తారనమాట. మాగృధ కశ్య సిద్ధనం. మరి తేన త్యక్తేన భుంజిద, ఏది ఇక్కడ మనం సంపాదించామో ఇది నాది నాది అంటా అనుకుంటాం గాని పోయేటప్పుడు తీసుకుపోతామా? ఏది తీసుకోం కదా. సో అందుకని ఇది ఏది కూడా నాది కాదు అని భుజించాలి. నాది నేను అనే భావాన్ని త్యజించి మరి భుజించటం అంటే అది వచ్చిన దాన్ని అలా భుజిస్తూ తేన త్యక్తేన భుంజిద అంటే నేను నాది.
మాగృధ కశ్యసిద్ధనం. అలాగే ఎవరి మీద అధికారం చలాయించటము, మరి ఎవరి స్వేచ్ఛను హరించటము కాకుండా మరి అలా జీవించాలి, మరి యోగి అలా జీవిస్తారు అని చెప్పి మనకి చెప్తారన్నమాట పత్రిక. ఆ సత్యంలో ఎలా నేను నాది అన్నది, అలాగే నేనే అన్న అహంకారం ప్రదర్శించటము, పెత్తనం చేయడము వేరే వాళ్ళ పైన కాకుండా అందరితోటి మిత్రత్వంతో జీవించటం అన్నమాట. సో అది అది సహస్రార్థత్వము. మరి ఆ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో, నేను ఆత్మనని తెలుసుకోవడము ఆత్మ జ్ఞానం. అక్కడ నుంచి మరి ప్రజ్ఞానం దిశగా, ప్రజ్ఞానం నుంచి ఆత్మ విజ్ఞాన దిశగా. ఏంటంటే ఆ ప్రజ్ఞానంలో ఆగిపోయినా, ఆత్మ జ్ఞానంలో ఆగిపోయినా అక్కడ ఆత్మజ్ఞానం మూర్ఖుడుగానే మిగిలిపోతారు. ఎప్పుడైతే ధ్యానము, స్వాధ్యాయము, గర్జన సాగరం చేస్తూ చేస్తూ ఉంటే ఇది ఒక అనంతమైన ప్రయాణము అన్న విషయం మనకు తెలుస్తుందంటారు పత్రి. ఏంటంటే ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. మరి ఈ అంత ప్రయాణం నుంచి అనంతమైన ప్రయాణంలోకి అడుగు పెట్టడమే ధ్యానం అంటే. అక్కడి నుంచి ఎన్నో ఎన్నో లోకాల జ్ఞానము, ఎంతో జ్ఞానం ఉంటుంది. మరి అంతే కదా. అది శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తే దేవతలందరూ అడుగుతారంట, మీరు ధ్యానం చేస్తున్నారేంటి, మీరెందుకు ధ్యానం చేస్తున్నారని. అంటే తెలుసుకోవాల్సిన విషయాలు, నేను తెలుసుకోవాల్సినవి నాకు ఇంకా చాలా ఉన్నాయి అంటారంట మరి శివుడు. సో చూడండి, మరి మనకి ఇక్కడ ఆ దేవతలకే మరి ఈశ్వరుడు, మరి పరమేశ్వరుడు ఆయన గురువు అయినప్పుడు పరమేశ్వరుడు కూడా మరి ఆ ధ్యాన స్థితిలో ఉన్నారు అంటే ఆయన అంటే అంత ప్రయాణంలో నుంచి అనంతమైన ప్రయాణంలోకి మనము ఎంటర్ అవుతాం అన్నమాట. ఈ ధ్యానం ద్వారా ఆత్మ విజ్ఞానంలోకి మరి ఎంటర్ అవుతారు. ఆత్మ జ్ఞానం నుంచి ప్రజ్ఞానము, ప్రజ్ఞానం నుంచి మరి విజ్ఞానం. ఆత్మ జ్ఞానం అనేది బీజ దశ అయితే ఏబిసి, అది మన XYZ లో ఏబిసి అంటే మరి ఆత్మ, మరి ప్రజ్ఞానం అనేది MNOP అంటే ఆత్మ విజ్ఞానము, మరి XYZ. సో అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మాస్టర్స్. మరి అట్లాగే ఈ గీతాసార యోగం నుంచి చెప్పుకున్నాము, అట్లాగే బ్రహ్మ సందర్శన యోగంలో కూడా మనము చెప్పుకోవడం జరిగింది. తురియ జ్ఞాన యోగంలో విగ్రహారాధన ఖండాన్ని చెప్పుకున్నాము. సో మరి బ్రహ్మ ప్రాతిపదిక యోగం నుంచి కొన్ని శ్లోకాలు, ఈ 4 అధ్యాయాల నుంచి మనము శ్రీకృష్ణ పరమాత్మ అందించిన ఈ యొక్క అర్జునుడికి అందించిన ఉత్తర గీత జ్ఞానసారాన్ని మనం చెప్పుకుంటూ మరి చివర్లో శ్రీకృష్ణుడు ఇంకోటి కూడా చెప్తాడు అర్జునుడికి. ఏంటి అంటే యోగి ఈ శాస్త్ర జ్ఞానాన్ని అంతా కూడా మరి తీసుకొని కూడా శాస్త్ర జ్ఞానాన్ని మరి వదిలేస్తాడు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఏ విధంగా వదులుతాడు అన్నది కూడా ఒక్కసారి చూసి మనము క్లోజ్ చేసుకుందాం మాస్టర్. యథామృతేన తృప్తస్య వయసా కిం ప్రయోజనం ఏవం తత్వరమం జ్ఞాత్వా వేదైర్నాస్తి ప్రయోజనం. అమృతం పొంది తృప్తి చెందిన వాళ్ళకి నీటితో ప్రయోజనం ఏం కనిపించదు. అలాగే ఆ సర్వోత్తమైన దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి శాస్త్రాలతోటి వేదాలతోటి మరి పని లేదు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి కూడా ఏం చెప్తారంటే ఉల్కాహస్తో యదా కశ్చిద్ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞానం పశ్వా త్వరిత్యజేత్. ఉల్కాహస్తో యదా కశ్చిద్ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ అంటే ఏంటంటే, ఉల్కాహస్త అంటే దీపం చేతిలో పట్టుకొని ఒక ధనాన్ని గురించి వెతుకుతూ ఉన్నారనుకో, అది చూసిన తర్వాత దీపాన్ని పక్కన పెట్టి అది ఎలా తీసుకుంటారో, జ్ఞాననేత్రం చేత ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సాధన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేస్తారు మళ్ళీ. అట్లాగే మరి ఇంకోటి కూడా చెప్తారు, గ్రంథం అవ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధ్యానార్థి త్యజేద్గ్రంథమశేషతః. గ్రంథమవ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధ్యానార్థి త్యజేద్గ్రంథమశేషతః. అంటే
జ్ఞానాన్ని కోరేవాళ్ళు మరి ధ్యానాన్ని మనకి ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ ఫలాలమివ ధాన్యార్థి అంటే ఏంటంటే ధాన్యం ఏదైతే ఉందో మనకి ఆ ధాన్యం తీసుకునే వ్యవసాయదారుడు ధాన్యాన్ని కోసుకున్న తర్వాత ఏం చేస్తారు, దాన్ని గడ్డిని వేరు చేసి ధాన్యాన్ని తీసుకుంటాడు, గడ్డిని వదిలేస్తాడు. అలాగే ఆ ధాన్యాన్ని స్వీకరించి గడ్డిని వదిలేసినట్టుగానే మేధావి అయిన అతను ఏం చేస్తాడు, నేర్చుకున్న తర్వాత జ్ఞాన విజ్ఞానాలు అందులో నుంచి గ్రహించిన తర్వాత గ్రంథాలని అవన్నీ కూడా బరువు అనమాట. ఇంకా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అదంతా ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఆ అనుభవ జ్ఞానం కింద మార్చుకుని సాధన చేసి ఇన్ఫర్మేషన్ తీసేసి ఆ జ్ఞానాన్ని అనుభవ సారాన్ని మాత్రమే ఉంచుకుంటారన్నమాట. సాధన చేసి ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందిన తర్వాత ఈ వేదాంత శాస్త్ర విషయాల్ని పూర్తిగా మరి విడిచిపెట్టేస్తాడు అని చెప్పి అని చెప్తున్నారన్నమాట. అలాగే మరి నావలో ప్రయాణిస్తుంటే మరి ఏం చేస్తాము, నావలో ప్రయాణం చేసిన తర్వాత మన గమ్యం వచ్చిన తీరం చేరిపోయిన తర్వాత పడవతో అవసరం ఉండదు. ఇదే చెప్తున్నారు, నావార్దీహి భవేత్ తావత్ యావత్ యావత్ పారం న గచ్చతి ఉత్తీర్ణేతు సరిద్వారే నావయా కిం ప్రయోజనం. అంటే వచ్చేసిన తర్వాత నదిలో ప్రయాణిస్తున్నంత వరకే కదా నావతో అవసరం ఉంటుంది, తీరం చేరిపోయాక పడవతో అవసరం ఉండదు. అదేవిధంగా ఆత్మసాక్షారం అనుభూతి పొందినంత వరకే శాస్త్రాలు ఉపదేశాలు ఇవన్నీ కూడా సాధనలు ఉంటాయి. మరి వన్స్ ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా గురువుకి సాధన అవసరం. మరి అంత అవసరం అంటే ఎప్పుడు కూడా ఆ ఆ కాన్షియస్ లో ఉంటారు కనుక ఫిజికల్ అవేర్నెస్ అది అంటే ధ్యానం అనేది అప్పుడు ప్రత్యేకంగా కూర్చుని చేయడం కాకుండా పూర్తిగా అంతా కూడా సాక్షిభావ స్థితిలో ఉంటూ అంతా నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటారన్నమాట. కంప్లీట్ గా ప్రత్యేకంగా కూర్చుని చేయడం కాకుండా జీవితం అంతా కూడా ధ్యాన స్థితి, వాళ్ళదంతా కూడా మొత్తం ధ్యాన స్థితిలోనే జరుగుతుందని చెప్తున్నారన్నమాట. ఇది అంతా సారమంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మొయ్యాల్సిన అవసరం లేదు. బుక్స్ ని ప్రతిదాన్ని మనకి ఏది కావాలంటే అది మరి ఆ బుక్స్ తిరగేసి చూసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళది అలా కాదు. జ్ఞాననేత్రం వచ్చిన యోగికి అన్ని కూడా తెలుస్తాయి, ఆ, వారు గ్రహించగలుగుతారు అన్నమాట. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క సత్యాన్ని కూడా. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ శ్వేతకేతు గురుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఆ జ్ఞానాన్ని అందించండి, అలాంటి జ్ఞానాన్ని ఏది పొందితే ఇంకా అవసరం లేదో, పొందాల్సిన అవసరం లేదో అది చెప్పమన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అయితే నువ్వు తెలుసుకున్న శాస్త్ర జ్ఞానాన్ని మొత్తం మర్చిపోయి ఏం చేస్తావంటే కొన్ని ఆవుల్ని ఇస్తాను, ఒక 100 ఆవుల్ని మరి ఎద్దుల్ని ఇస్తాను, వాటిని తీసుకుని వెళ్ళి వాటి సంతతి మరి ఒక 500 1000 అయ్యే వరకు నువ్వు అక్కడే ఉండి మరి వాటిని చూసుకుంటూ ఉండు అని చెప్తే తీసుకెళ్తాడు అడవిలోకి. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఈయనకి వేదాలు శాస్త్రాలు అక్కడ వినేవాళ్ళు ఎవరు ఉంటారో ఆ అడవిలో వాటికి అసలు మాట్లాడినా అర్థం వాటి భాష వాటికి ఉంటుంది. సో ఆయన పూర్తిగా అందులోనే ఉండిపోయి ఉన్నవన్నీ కూడా శాస్త్రాలను డ్రాప్ చేసేవన్నీ మర్చిపోయి చివరికి ఆయన ప్రకృతితో మమేకమై జీవించడం మొదలుపెట్టిన తర్వాత మరి పంచభూతాల నుండి మరి ఆయన ఆ జ్ఞానాన్ని స్వీకరించటం, మరి అలాగే ముందు ప్రకృతి నుంచి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, తర్వాత ఆ వృక్షాలు జంతువుల నుంచి, జంతువుల భాష కూడా ఆయనకి రావడం జరుగుతుంది. వృక్షాలు వీటి నుంచి కూడా ఆ భాష నేర్చుకుని ప్రకృతి భాష నేర్చుకుంటారు. ఆ తర్వాత పంచభూతాల నుంచి కూడా అగ్ని, మరి అలాగే వాయువు నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆ జ్ఞానము, మరి సృష్టి జ్ఞానము బ్రహ్మ జ్ఞానం అంతా కూడా ఆయన ప్రకృతి నుంచి ఆ నేచర్ నుంచి స్పిరిట్స్ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కటి. అంటే ఇంకా ఏది తెలుసుకుంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ప్రకృతితో మమేకమై ప్రతిదీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకృతితో కనెక్ట్ అయ్యి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన స్వీకరించడం జరుగుతుంది. చివరికి ఆయన అసలు వచ్చిన విషయం మర్చిపోతాడు. ఆ గోవులు వచ్చి మేము ఇంత సంఖ్య గురువుగారు ఏదో ఇంత సంఖ్య అని చెప్పారు, ఆ సంఖ్య అంతా అయిపోయి ఇంకా పెరిగిపోయాము, మనం ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు అన్నప్పుడు ఆయన గురువుగారు ఆశ్రమానికి ఆ గోవులతో వస్తున్న మరి ఆ శ్వేతకేతుని చూసినప్పుడు ఆయన అంటాడు అనమాట. ఆ ఒక 500 గోవులు అని చెప్పారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు లెక్క. ఆయన ఏమంటారంటే ఇంకా ఒక్క గోవుని ఎక్స్ట్రా ఇతన్ని కూడా ఒక గోవు కింద చెప్పాడనమాట. అంటే
ఆయన అంతగా వాటిలో లీనమైపోయి పూర్తిగా ఉన్నారనమాట. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నువ్వు ఏవైతే నేర్చుకున్నావో, ఇప్పుడు కంప్లీట్నెస్ అయ్యావు, ఇంకా కొంచెం జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తానని చెప్పి కంప్లీట్ గా ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని మరి ఆయన సృష్టి నుంచి తీసుకోవడం, ఆ సృష్టి క్రమం గురించి అంతా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. శాస్త్రాల నుంచి నేర్చుకునేది కొంత అయితే, ఆ సాధన ద్వారా నేర్చుకుని ఆ తర్వాత ఆ సారాన్ని తీసుకుంటారన్నమాట ఏ యోగులు. సో ఇది మాస్టర్స్ మరి అంతర్గీత జ్ఞానసారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ అందరికీ హృదయపూర్వక థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఎక్కువ టైం తీసుకున్నట్టున్నా. లేదు లేదు మేడం, మామూలుగానే ఎక్కువ టైం అవుతుంది మేడం చాలా వరకు. ఇంకొంతమంది మాస్టర్స్ అంటే ఇంకా టైం అంటే వెళ్ళిపోతారు, కానీ ఎక్కువ టైమే జరుగుతుంది మేడం. కానీ అంటే ఏదో మామూలుగా అంటారు కదా మేడం, ఎలా ఉంది అని అంటే టేకే బాగుంటారు కదా. వండర్ఫుల్ గా ఉంది మేడం అసలు సెషన్ ఈ రోజు అంతా కూడా ఆత్మబోధే. అంటే తత్వబోధ మొత్తం ఆత్మబోధ గురించి చాలా గొప్పగా వర్ణించారు మేడం. అంటే ఆ సూర్యుడిది అంటే మన ఒక దృష్టికోణం గురించి, ఆ తర్వాత మన ఒక చైతన్యం, మన లోపల ఉండే ఒక ఆ చైతన్యాన్ని మనం సర్వాంతర్యామి అనేది ఎలా తెలుసుకుంటాము అని చెప్పని ఆ ఆ, సినిమాలో చెప్తారు కదా మేడం. అది ఒక ప్రతిబింబమే ప్రతిదీ. అన్ని ఆ ముక్కలు పగిలిండే దాంట్లో అన్నిటిగా కనిపిస్తుంది. అంటే ఒకటై నేను ఇన్ని మందిలో ఒక చంద్రుడు కూడా ఇందాక చెప్పినట్టుగా కుండలో, అంటే ఒకటే ఇన్నిట్లో ఉండేదంతా కూడా నేనే అని తెలుసుకునేదానికి ఇంత భిన్నత్వము, ఆ భిన్నత్వంలో ఉండే ఒక ఏకత్వాన్ని పట్టుకోవడమే అంటే ఏకత్వం. ఎన్లైట్మెంట్ ఎన్లైట్మెంట్ అంటూ ఉంటారు కదా మేడం. అంటే Yes, మోక్షం ma'am. అని అంటే ఏం లేదు, అసలు మనం అంటూ ఏంటో దాని గురించి తెలుసుకునేది చాలా గొప్పగా వర్ణించారు మేడం. అది మళ్ళా ఇంకొకటి ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా బాగా చెప్పారు మేడం. అంటే పరమాత్ముడు పరమాత్ముడు అని అంటున్నారు, పరమాత్ముడు ఎవరో కాదు, 6 అడుగుల శరీరమే అని అన్నారు. అంటే సినిమాలో చెప్పినట్టుగా 6 అడుగుల బుల్లెట్ అన్నట్లుగా మన శరీరంలో ఉండేదే పరమాత్ముడు అన్నమాట. ఆ పరమాత్ముడిని లోపల ఉన్నాడని చెప్పని తెలుసుకోకుండా బయట ఎతుకుతూ ఉన్నాం శరీర ధోరణిలో ఉంటూ. అలానే విగ్రహారాధన గురించి కూడా చాలా గొప్పగా వర్ణించారు మేడం. అంటే గీతాసారంలో, ఆ తర్వాత భగవద్గీతలో చెప్పింది చాలా బాగా చెప్పారు మేడం. అలానే అవస్థల గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. జాగృతి, స్వప్నావస్థ, ఆ తర్వాత సుషుప్తి, తర్వాత తుర్యావస్థ చాలా బాగా చెప్పారు మేడం. దాంతో పాటు ఇంకొకటి అనుభవాలది చాలా బాగా గట్టిగా తగిలింది మేడం క్లాస్ లో. అది చూసారు, నాకు వాళ్ళు కనిపించారు, నేను ఎక్కడికో వెళ్ళాను, వాళ్ళు నాకు ఇది చెప్పారు అనేది ప్రతి ఒక్కరు అంటే అనుభూతిలో చెప్తూ ఉంటారు. అవును మేడం. అంటే పత్రి సారు ఇవంతా వీటిని విశ్లేషించొద్దు అని ఎందుకు చెప్పారంటే అక్కడితో ఆగిపోతామనేసి. And అందుకే నేను ఇది ఒక మేడం దగ్గర విన్నాను మేడం. ఈ అనుభూతులు కూడా ఏంటి అని అంటే స్వప్నావస్థ లాగా ఉంటుంది, ఎందుకంటే శరీరంతో చేసేవి. అంటే ఏదైతే మనం yes, స్వప్నావస్థలో చూసి అంటే ఎక్కడికో ఏదో వెళ్తున్నాం, రాజవుతాం, మంత్రి అవుతాము, ఏదైనా ఒకరిని చంపేసి వస్తాం, లేకపోతే భవనాలు ఉంటాయి. ఎలా అయితే ఒక స్వప్నావస్థలో జరుగుతుందో ఇది కూడా నేను అనే భావంతో శరీరంతో చేసే ఒక అనుభూతి కాబట్టి అది కూడా ఒక స్వప్నావస్థ కింద అని చెప్పని. నిజం చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం సెషన్. అసలు నువ్వు మొత్తం అసలు ఎక్కడ ఏది అటు ఇటు వెళ్తే ఎక్కడ ఏది మిస్ అయిపోతానని చెప్పని కంప్లీట్ గా ఉండి విన్నాను మేడం, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. thank you. చాలా Thank అద్భుతంగా you. ఉంది మేడం సెషన్. మాస్టర్స్ Thank ఎవరైనా you, మేడం madam. తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. చాలా బాగుంది మేడం సెషన్, చాలా క్లియర్ గా ఉదాహరణలతో భూమిది తిరిగేది కానీ ఆ సూర్యుడు అనే వాళ్ళు అక్కడే ఉన్నారు, అప్పుడు తిరిగేది భూమి అంటే మనం సూర్యుడిని పట్టుకుంటే సూర్యుడి దగ్గర ఆగిపోయాం. అంటే మన ఆత్మ అనేది శరీరాలతో భూమి ఎలా అయితే తిరుగుతుంటుందో అలాగా మార్చుకుంటూ ఉందన్నమాట శరీరం. జనన మరణాలు, ఆ తర్వాత లాస్ట్ లో ఒకటి చెప్పారు కదా మేడం. అంటే ఆ 5 రకాలని చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి 6 అని చెప్పని ఇంకోటి చెప్పారు. Shadurma. సుఖదుఖాలు, జనన మరణం అది. అది కూడా చాలా బాగా చెప్పారు మేడం. చాలా క్లియర్ గా ఉంది మేడం ఓవరాల్. అంత నీట్ గా Yes. క్లియర్ గా అర్థమయ్యేలాగుంది మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా చక్కగా ఫాలో అయ్యారు మొత్తం క్లాస్ మొత్తాన్ని కూడా. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి అంటే చెప్పారు మేడం మీరు, అంటే నేను వేరే దగ్గర విన్నానన్నమాట. అంటే ఎప్పుడైతే ఆత్మబోధలోకి వచ్చి ఇవి ఎక్కువ బాగా వింటూ అంటే దీంట్లోకి ఉన్నప్పుడు శరీర అనుభవాలతో వాళ్ళు వీళ్ళు చెప్పేదానికి చిన్నపోతాయి అని. అది కూడా మీ ఉమ్, పాయింట్ తగిలింది మేడం. అంటే వేరేవి చెప్పింది ఇక్కడికి వచ్చి క్లారిటీ వచ్చింది అనమాట. కొన్ని కొన్ని అక్కడ బయట విన్నవి ఈ క్లాస్ లో చాలా చాలా క్లారిటీ వచ్చింది మేడం. అంటే ఎప్పుడైతే ఆ ఒక స్థితి మార్పిడి జరిగిపోయి ఆత్మస్థితిలో ఉంటామో
అక్కడ ఇంకా ఇవంతా కూడా ఒక శరీరంతో కూడుకున్న ఒక అనుభవాలు కానీ ఇవంతా ఇంకా ఉమ్. ఉండవు, పొందము అని చెప్పనేసి చాలా వివరంగా చెప్పారు మేడం. ఎస్ మేడం, ఇవి ఏంటంటే నేను అవి చేస్తున్నాను, నేను అంటే సపరేషనే కదా అది. అంటే ఇక్కడ చూస్తున్నది వేరు, చూసేది వేరు, చూడబడేది వేరు, అన్ని వేరువేరుగానే ఉన్నాయి. అక్కడ నిజమైన యోగ స్థితిలో అన్ని ఒకటే అయిపోతాయి. చూసేవాడు, చూడబడేది, ఆ వస్తువు అన్ని కూడా ఒకటే అయిపోతాయి. అది మనకి రమణ మహర్షిని ఒక ఆయన అడుగుతారు వచ్చి, నేను ధ్యానం ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి అని అడిగితే, నేను చేస్తున్నాను అన్న భావన పోయే వరకు చేయమంటారు. ఇంకా నేను చేస్తున్నాను అన్న భావన ఉంది కదా ఆయనకి, సో అది కూడా పోవాలి. ఇంకా నేను చేస్తున్నాను అనే భావన పోయే వరకు. సో అట్లా మనకి ఏంటంటే ఆ ఈ విషయాలు అన్ని కూడా పత్రిజీ మనకి చాలా సార్లు చాలా చోట్ల చెప్పారు మేడం. ఇవన్నీ అన్ని అస్సలు చెప్పంది ఏది వదల్లా సార్, అన్ని చెప్పారు, అన్ని విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్స్ అందరికి మేడం. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సో ఇచ్చినందుకు మచ్ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ థ్యాంక్ అందరికీ యూ. కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంతే గొప్పగా ఇంకా ఎంతో గొప్పనైన ఆ జ్ఞానాన్ని ఈరోజు నిన్నటికన్నా ఇంకా గొప్పగా, అంటే ఉన్న క్షణం నుంచి నెక్స్ట్ క్షణం అనేది ఇంకా మహా ఒక అద్భుతమైన ప్రయాణం అని చేయాలంటే ఇట్లాంటి యోగులొకతో సత్సంగ సత్సంగం చేసుకోవాలి. వాళ్ళకు జ్ఞానాన్ని ఏదైతే తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని కూడా మనం పట్టుకొని ఆచరించి ఒక గొప్ప యోగి, అంటే అర్జునుడికి ఎలా అయితే గీతోపదేశం చెప్పాడో యోగి వికార్జున అని, ఈ గీతానుసారంతో మేడంకు అందించిన జ్ఞానము ఇంకా గొప్ప మాస్టర్స్ అనే వాళ్ళు వచ్చి రోజు అందిస్తున్నారు. నేను ప్రతిరోజు విని మనం దాంట్లో ఒకానొక రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్నగా నేర్చుకున్నా కూడా, ఇందాక మేడం అన్నట్టు నిర్మలం అని, మలాలంతా కూడా అంటే ఈ మనసుతో, బుద్ధితో, ఈ యొక్క అహంకారంతో, ఈ శరీర పురాలు ఒక్కొక్కటి తొలగించుకొని నిర్మలం అంటే ఇంప్యూరిటీస్ అంతా కూడా శుద్ధం చేసేసుకుంటే లోపల ఉండే పరమాత్మ తత్వం మనం అయిపోతాం మాస్టర్స్. ఆ గొప్ప ప్రయాణము ఇంకా మహా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మేడం మీరు ఇంత గొప్పగా వచ్చి ఈ రోజు ఇంత లేట్ అయినా కూడా సరే అది వదలకూడదు, ఖచ్చితంగా వీళ్ళకి అందించాలి. అంటే మామూలుగా టైం అయిపోయింది వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు మేడం. కానీ ఏదైతే టాపిక్ తీసుకున్నానో అది టైం అయినా కూడా పర్వాలేదు, కూర్చొని అదంతా వాళ్ళకి అందించాలి అని చెప్పని చాలా గొప్పగా అందించారు మేడం. శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఎంతో శ్రద్ధగా ఎంతో చక్కగా విని దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ కూడా చక్కటి పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ బాగా అందరు. లోపలికి బాగా అందింది మేడం. అంత వివరంగా చెప్పారు మేడం. అంటే మామూలుగా శ్లోకాలు చదివేసేసి దాంట్లో ఉండే తాత్పర్యం అనేది మామూలుగా చదివేస్తారు కదా మేడం. అలా కాకుండా అంటే రియల్ గా ఉండే ఎగ్జాంపుల్స్ తో కనెక్ట్ అంటే సూర్యుడు అందరికీ తెలుసు, చంద్రుడు అలాగే తెలుసు. అంటే నేను అనేది ఎలా ఉంది ఒక అర్థం, దాని గురించి అక్కడి నుంచి మళ్ళీ అంటే ఆ కనెక్టింగ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వివరంగా అంద అంటే క్లియర్ గా అర్థమయ్యేలాగా ఉంది మేడం. చాలా అద్భుతం మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ మాస్టర్. మేడం. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.